బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆర్టీవీ అన్సెన్సార్ లో మనతో పాటు ఉన్నారు. ఎందుకు సీనియర్లని ప్రజలు తిరస్కరించారు? నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుందని ఒక ఇంగ్లీష్ తత్వవేత్త చెప్పినట్టు టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అన్న మీరు కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? పండిన పంటను కోసి ఇంటికి తీసుకొచ్చి వడ్లు కుప్ప వేసుకొని ఇంటికి తీసుకుపోవడంలో కొంత వైఫల్యం కనబడతా ఉంది. జనసేనతో పొత్తు ఎందుకు వెళ్ళారు? వ్యక్తిగతంగా ఎవరికన్నా అభిప్రాయంతోనే, లేకపోతే వాళ్ళ లాభాల కోసం? ఈ చర్చ అనేది మీ పార్టీలో జరుగుతుంది. ఈ వాజ్ ఆల్రెడీ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్. ఎందుకు బీజేపీ నుంచి నేతలు అంతమంది బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి? చెరువు నిండితే కప్పలు వస్తాయి, చెరువు ఎండుతుంది అని అనుకుంటే కప్పలు ఇంకా నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి పోతాయి. వ్యక్తి పూజ అని పదే అంటున్నారు. బండి సంజయ్ టార్గెట్ చేసే మీరు అంటున్నారు అని అంటున్నారు. ఎవరు భజన చేయించుకుంటున్నారు, ఎవరు వ్యక్తి పూజ చేయించుకుంటున్నారు వాళ్ళకి తెలిస్తే చాలు. రఘునందన్ బీజేపీని బదిలి వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందా? మీకు నచ్చితే మీరు ఉంటారు, మీకు నచ్చకపోతే ఉద్యోగం మానేస్తారు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్. బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రస్తుతం ఆర్టీవీ అన్సెన్సార్లో మనతో పాటు ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయము అన్న బీజేపీ ఎందుకు 8 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది? ఖచ్చితంగా గెలుస్తాను అన్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అక్కడ ఎందుకు ఓడిపోయారు? రాబోయే 5 సంవత్సరాల్లో బీజేపీ తెలంగాణలో ఏం చేయబోతోంది? రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? అసలు రఘునందన్ రావు బీజేపీతో ఉంటారా, ఆయన పార్టీ మారాలని అనుకుంటున్నారా? ఇవన్నీ అడుగుదాం. ఆర్టీవీ అన్సెన్సార్లో మనతో పాటు ఉన్నారు రఘునందన్ రావు గారు. వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్. మార్నింగ్ రోహిత్ గారు. రఘునందన్ రావు గారు, నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు దుబ్బాకలో రఘునందన్ రావు ఓడిపోయారు? రీజన్ ఏంటో తెలిసిందా? దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం మీరు స్టూడియోకి పిలిచినప్పుడు కూడా మొదటి ప్రశ్న మీ మిత్రుడు ఒకరు అడిగినారు, రఘునందన్ రావు పువ్వు గుర్తు మీదనే పోటీ చేస్తారా, వేరే దాని మీద పోటీ చేస్తారా అని. బహుశా ఆ మిత్రుడు ఈరోజు కూడా ఉన్నట్టున్నాడు, అందుకని ఆ మిత్రుడికి డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్తూ రఘునందన్ రావు కొనసాగుతాడా అని అడుగుతా ఉన్నారు. సో రఘునందన్ రావు కొనసాగుతాడని చాలాసార్లు చెప్పినాము, ఆ సందేహం మీడియాకు అవసరం లేదు. ఎందుకుంది అంటే ఖచ్చితంగా పార్టీని వదిలి వెళ్ళము అన్న వాళ్ళందరూ చివరి నిమిషంలో పార్టీని వదిలి వెళ్ళిపోయారు. సో వాళ్ళకి రఘునందన్ రావు మధ్యన చాలా తేడా ఉంటుంది. ఓకే, దానికి ఆన్సర్ తీసుకునే రఘునందన్ రావు దుబ్బాకలో ఎందుకు ఓడిపోయారు? ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టి ఓడిపోయింది. ఎందుకు వేయలేదు? సో ప్రజల ఆలోచన విధానం లోపల కొంత మార్పు వచ్చింది. బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో 3వసారి అధికారంలోకి రాబోతా ఉంది. రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే మా నియోజకవర్గం అభివృద్ధి అవుతుందో కాదో, అధికార పార్టీ అతన్నే చేసుకుంటే బాగుంటుందని చెప్పి మా పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి హరీష్ గారు రిపీటెడ్గా వేసినటువంటి క్యాసెట్ కొంత ప్రజల మనసుల్ని మార్చిందేమో అనేది ఒక ఆలోచన. ఎందుకు 8 నియోజకవర్గాల్లో ప్రజలు అలాంటి క్యాసెట్ని వినలేదు? ఎందుకు తెలంగాణ రూరల్ నియోజకవర్గాల్లో ప్రజలు ఆ మాటను వినలేదు? కేవలం దుబ్బాకలో మాత్రమే ఎందుకు ఆ క్యాసెట్ని ప్రజలు విన్నారని అనుకుంటున్నారు? ఎందుకు వినలేదు? సంగారెడ్డిలో కూడా విన్నారు, దుబ్బాకలో కూడా విన్నారు అదే మాట. మా జిల్లాకు సంబంధించి హరీష్ గారు చేయగలిగినటువంటి ప్రయత్నాలు, ఆయనను ఎదిరించేటోళ్ళు, ఆ జిల్లా లోపల ఆయనకంటూ వ్యక్తిగతంగా పోటీ అవుతారు అనుకున్న వాళ్ళని స్పెసిఫిక్గా అతను టార్గెట్ చేసినాడు. కాంగ్రెస్ గెలిచిన 64 నియోజకవర్గాల్లో ఎందుకు వినలేదు? సిపిఐ గెలిచిన 1 నియోజకవర్గంలో ఎందుకు వినలేదు? బీజేపీ గెలిచిన ఆ 8 నియోజకవర్గాల్లో ఎందుకు వినలేదు? నేను 3 సంవత్సరాలు అంతకంటే ముందు ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి పక్కన ఉన్నటువంటి సిద్దిపేట మంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ ఎప్పటికీ మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గం మీద ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పనిచేసిందని నేను అనుకుంటా ఉన్నా. నా అనాలిసిస్ కరెక్టా కాదన్నది ఇంకొంతకాలం పోయిన తర్వాత తెలుస్తుంది. బట్ ఐ ఫెల్ట్ దట్ పక్కన ఉన్నటువంటి సిద్దిపేట నియోజకవర్గం మంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ కొంత పనిచేసింది. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే రఘునందన్ ఎమ్మెల్యేగా ఉంటే డబ్బులు ఇయ్యము, ఇబ్బంది పెడతామని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటని కొంతవరకు విన్నట్టున్నారు. ద సేమ్ అప్లైడ్ ఇంటూ ద అదర్. ఒక్క నిమిషం, నేను అక్కడ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. కానీ ఉప ఎన్నికల్లో కూడా అలాగే అన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో గెలవలేకపోయింది. కానీ ఇప్పుడు అధికార మార్పుడు జరగవచ్చు అనే ఊహాగానాల మధ్య మీరు ఆ మాటలు ప్రజలు విన్నారు అని ఎందుకు అనుకుంటున్నారు? ఆ మాట అప్పుడు చెప్పలేదు హరీష్ రావు గారు. ఆ మాట వాళ్ళు అసలు ఆ దుబ్బాకలో అప్పుడు రఘునందన్ గెలుస్తాడనేటువంటి ఆలోచన అంచనా వాళ్ళకి లేదు. గెలిచిన తర్వాత రఘునందన్ అసెంబ్లీలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత రఘునందన్ లాంటి వాడు మళ్ళీ అసెంబ్లీకి వస్తే మాకు పొద్దున్నలేసి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడేటోళ్ళు, సబ్జెక్ట్ ఉన్నోళ్ళు, అవగాహన ఉన్నోళ్ళు, వెన్నెముకున్నోడు ఎవరు కూడా అసలు అసెంబ్లీలోకి రాకుండా చూడాలని వాళ్ళు చేసినటువంటి కొంత ప్రయత్నంలో ఆయన కొంతవరకు సఫలీకృతమైనాడని నేను అనుకుంటా ఉన్నాను. కొంతవరకు సఫలీకృతమైందా? 50,000 ఓట్ల మెజార్టీ అంతా సఫలీకృతమైందా? రోహిత్ గారు, మెజారిటీ ఎందుకు వచ్చిందని అంటే కొన్ని ఆన్ ది రికార్డ్ చెప్పగలిగేవి ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. 28వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మొత్తం జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అంతా అడ్డుపెట్టి పోలీసు వాళ్ళే నిల్చొని ఇంటికి ఓటుకు 1000 రూపాయలు చొప్పున 25 కోట్ల రూపాయలని నిజాయితీగా పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి ప్రతి ఇంటికి ప్రతి ఓటుకి ఈవెన్ ఓటు వేసేటప్పుడు పోయి లైన్లో నిల్చొని చేసినారు.
ఇవి డెమోక్రసీకి దరిద్రమైనటువంటి సంఘటనలు ఇవన్నీ. మేము మా సిపి గారికి చెప్పినాం. నేను పోలీస్ స్టేషన్కి స్వయంగా పోయి 12 చోట్ల డబ్బులు ఉన్నాయని చెప్తే ఏ ఇంటిని కూడా సెర్చ్ చేయకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉంచి 5 గంటలు మేము నిలబడి గొడవ చేస్తే కూడా 144 సెక్షన్ ఉంది, మీరు 4 కంటే ఎక్కువ వచ్చినారని మా మీద కేసులు పెట్టినారు. పోలీస్ స్టేషన్కి పోతే కూడా మా మీద కేసులు రిజిస్టర్ చేసినారు. సో ఇంత అన్డెమోక్రటిక్గా వ్యక్తుల్ని టార్గెట్ చేసి మొత్తం వ్యవస్థ అంతా అక్కడికి వచ్చి మా సిద్దిపేట సిపి గారు వచ్చి నిల్చొని పోలీస్ స్టేషన్లో ఉండి మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో ఆపి ప్రతి ఇంటికి డబ్బులు పంచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా ఒక సంఘటన చెప్పాలి. 5,000 రూపాయలు పెట్టుకుని మా కార్యకర్త ఒకతను పోతా ఉంటే అతని మీద ఎఫ్ఐఆర్ చేసినాడు, డబ్బులు పెంచేందుకు ప్రయత్నం చేసినాడని. మేము ఎన్ని చోట్ల డబ్బులు ఉన్నాయని చెప్పి పట్టించినా అసలు మా కార్యకర్తలని మీదనే తరిమి కొట్టినారు, మమ్మల్నే లాఠీ చార్జ్ చేసినారు, మీరే 4 కంటే ఎక్కువ పోగైనారని చెప్పి మా మీద కేసులు చెప్పినారు. 28th ఈవినింగ్ 5 o'clock నుంచి 30th రోజు పోలింగ్ నడుస్తున్నంతసేపు లైన్లో నిల్చొని డబ్బులు ఇస్తూ ఉన్నారని పట్టిస్తే కూడా పోలీసులు ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు, 100 రెస్పాండ్ అవ్వలేదు. మొత్తం వ్యవస్థను తీసుకొని వచ్చి ఒక రఘునందన్కి వ్యతిరేకంగా అక్కడ పనిచేయించడం లోపల ఆయన సక్సెస్ అయినాడు. రఘునందన్ ఓడిపోలేదు, దుబ్బాక ప్రజలు ఓడిపోలేదు. అక్కడ డబ్బుల్ని కొంత ప్రివేల్ చేసుకొని వాళ్ళు చేసినటువంటి ఒక కుట్ర కూతాను. మీరెంత పంచారు? నేను అసలు రూపాయి ఇవ్వలేదు. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన ఎంత డబ్బులు ఖర్చు పెట్టి గెలిచినారంటే చెప్పినాను. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, నేను డబ్బులు పంచలేదు, మందు పంచలేదు. నేను చెప్తా ఉన్నా కదా, మా కార్యకర్త దసరా కంటే ముందు రోజు 5,000 రూపాయలు పెట్టుకొని షాపింగ్ పోతా ఉంటే డబ్బులు పంచుతున్నావు అని ఎఫ్ఐఆర్ చేసినాడు. మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాను నేను. 5,000 రూపీస్ అతని జేబులో ఉన్నాయి అంటున్నా. లీగల్గా ఇప్పుడు దేశంలో ఉన్న చట్టాల ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు 50,000 రూపాయలు జేబులో ఉంచుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ చెప్తుందని నేను ఒక అడ్వకేట్గా ఆర్గ్యూ చేస్తాను. రఘునందన్ రావు గారు 8 నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ లేకపోతే ఆ 39 నియోజకవర్గాల్లోనూ డబ్బులే పనిచేసినాయా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతామనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత 28th ఈవినింగ్ తర్వాత సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక 25 నుంచి 30 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 25 నుంచి 30 కోట్ల రూపాయలు పంచింది. నేను మీకు ఏదో స్టూడియోలో చెప్పాలని చెప్తలేను. నేను ఇదే విషయం వెళ్ళి రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదుని రాష్ట్ర డీజీపీ గారికి ఇచ్చి మా సిద్దిపేట సిపి గారు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఎస్ఐ నుంచి ప్రతి అధికారి యొక్క సెల్ ఫోన్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, ఇంక్లూడింగ్ వాట్సాప్ చాట్తో సహా మొత్తం తీయండి, ఒక విచారణ జరిపించండి, నా మీద ఒక కుట్ర జరిగింది, 25 నుంచి 30 కోట్ల రూపాయలు నగదు 2 రాత్రుల్లో పంచి నన్ను ఓటమి పాలు చేయించడానికని ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేసింది అని చెప్పి నేను రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన. మీ స్టూడియో కోసమో ఏదో జనానికి చెప్పుకోవడం కోసమో చెప్పలేను. అది ఇట్ ఈస్ ఆన్ రికార్డులో పెట్టి డీజీపీ గారిని నేను ఎంక్వైరీ కోసం అడిగిన. నేను దాన్ని డైరెక్ట్ సిపి గారు పేరు పెట్టి రాసిన దాంట్లో సిద్దిపేట సిపి శ్రీమతి శ్వేత గారు అని రాసి ఇచ్చి వచ్చిన కంప్లైంట్. డబ్బులు పంచినారని చెప్తా ఉన్నాం. ఓటర్లను అడగండి, మీరు కావాలంటే ఆఫ్ ది రికార్డులో వెళ్ళి ఓటర్లను అడగండి ఎంత ఇచ్చినారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ కోర్స్ రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినా ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లోనే మొత్తం వ్యవస్థ అంతా ఉంటుంది. కానీ డబ్బులే పనిచేసినాయి అని మీరు ఎలా అనగలుగుతున్నారు? సో మీరు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి కొన్ని పల్లెటూర్లకు డబ్బులు పనిచేసినాయా పనిచేయలేదని రాండంగా అడగండి. సంగారెడ్డి బోండి, దుబ్బాక బోండి, హుజురాబాద్ బోండి, కామారెడ్డి బోండి, డబ్బులు పంచినారా పంచలేదు అనేది మీకు తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఏం చేయగలుగుతుంది? మళ్ళీ సేమ్ సిపి గారికి చెప్పాలి కదా. నేను డే 1 నుంచి ఎన్నికల కోడ్ వచ్చినట్టు నుంచి సిద్దిపేట సిపి మీద ఎన్నికల సంఘానికి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి 3 సార్లు రాతపూర్వకం కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. 3 times ఆన్ రికార్డులో నేను కంప్లైంట్ చేసి వచ్చిన. సిద్దిపేట సిపి గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్గా పనిచేస్తుందని చెప్పి రాతపూర్వకం కంప్లైంట్ ఇచ్చిన. ఓకే, ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ప్రసాద్, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అన్న మీరు కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? బీఆర్ఎస్ని దించడంలో సఫలీకృతమైనాం, పంట పండించడంలో మేము సక్సెస్ అయినాం. పండిన పంటను కోసి ఇంటికి తీసుకొచ్చి వడ్లు కుప్ప వేసుకొని ఇంటికి తీసుకుపోవడంలో కొంత మా వైఫల్యం కనబడతా ఉంది. బట్ బీఆర్ఎస్ని దించుతామని మేము చెప్పిన రోజు మీరు ఎవరు నమ్మలేదు. బీఆర్ఎస్ని దించుతామని చెప్పినాం, ప్రజల్ని ఆ దిశగా మౌల్డ్ చేసినాం, మా అభిప్రాయాల్ని ప్రజలు ఏకీభవించారు. బట్ పంట వచ్చిన తర్వాత వచ్చిన పంటని ఇంటికి తీసుకురావడం లోపల మా ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఎక్కడ మేము విఫలమైనట్టు కనబడతా ఉంది. అంటే ఎవరిదా విఫలం? నాయకులుగా మేమే బాధ్యత తీసుకోవాలి. రఘునందన్ రావు ఓడిపోతే రఘునందన్ రావు పక్కన తిడితే ఎట్లా? బాధ్యత రఘునందన్ రావే తీసుకోవాలి. ద ఫెయిల్యూర్ కమ్స్ టు రఘునందన్ రావు ఓన్లీ. నాయకుడు అని ఎవరిని చెప్తారు? నడిపించేటోడు నాయకుడు. దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్ రావు ఓడిపోయిందంటే రఘునందన్ రావు బూత్ ప్రెసిడెంట్నో మండల ప్రెసిడెంట్నో బాధ్యత చేస్తే ఎట్లయితుంది? బాధ్యత నేను తీసుకోవాలి. నడిపించింది నేనే కదా అక్కడ అభ్యర్థిని. నా ప్లానింగ్లోనే ఎక్కడో వైఫల్యం చెందిందని నేను అంగీకరించక పక్కనున్నోడి మీద నెట్టేస్తే అది పూర్తిగా సరైనది కాదనేది నా భావన. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రజలు నమ్మారా? అందుకే కాంగ్రెస్కి పట్టం కట్టారా? కొంతవరకు మీడియా ఆ మాటల్ని టెలికాస్ట్ చేసి గోబెల్స్ ప్రచారం అని చెప్తారు కదా. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైనట్టు. చిన్నప్పుడు చిన్నేశ్వరి పంచతంత్రం లోపల ఒక బ్రాహ్మడు పొద్దున్నే పూజ చేసి ఒక మేకను తీసుకొని పోతుంటే అది మేక కాదు నల్ల కుక్క అని 10 మంది దొంగలు కలిసి ప్లాన్ చేసి చెప్పి చివరికి అంత నిష్ణాతుడైనటువంటి బ్రాహ్మణుడు కూడా ఇది కుక్క అని నమ్మి దాన్ని వదిలేసిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినట్టు రిపీటెడ్గా మీడియా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పడం లోపల
కొంత పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ లోపల ఆ పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల మీడియా కొంతవరకు సక్సెస్ అయింది. అంటే కాంగ్రెస్ గెలుపు కాదు ఇది, కేవలం మీడియా చేసిన తప్పని మీ నెపాన్ని మీడియా మీద దోస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని కోరుకున్నారు, తెలంగాణ సమాజం ఓడగొట్టినారు. ఆల్టర్నేట్గా ఎవరైతే బాగుంటారు అని అంటే మీడియా చేసినటువంటి కొందరు సూడో ఇంటలెక్చువల్స్ చేసినటువంటి కొన్ని ఎర్రజెండా పార్టీలు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మినారు. ఎందుకు నమ్మినారంటే నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టు వస్తుందని ఒక ఇంగ్లీష్ తత్వవేత్త చెప్పినట్టు మీరు రోజు పొద్దుగా లేస్తే కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ళు అదే పనిగా బీజేపీ ఒకటే బీఆర్ఎస్ ఒకటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని మీరు రిపీటెడ్గా చేసినటువంటి ప్రచారం కొంతవరకు ప్రజల్ని నమ్మించడం లోపల వాళ్ళ వైపు వాళ్ళ అటెన్షన్ని డ్రా చేయడం లోపల ఉపయోగపడింది అనేది నా భావన. అంటే మీ మాజీ అధ్యక్షుడు కానీ ప్రస్తుత అధ్యక్షుడు కానీ బీఆర్ఎస్ పూర్తిగా అక్రమాలకు పాల్పడింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఏదైనా సరే, లేదా మాజీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తాం, ఇలా మీరు మాటలకే పరిమితం అవ్వడం వల్లే ప్రజలు నమ్మలేదా? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేటువంటి మాటకి రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ ఈ రోజు కట్టుబడి ఉంది, రేపు కూడా కట్టుబడి ఉంటాం. అవినీతిని తప్పకుండా తీస్తాం, అవినీతి కారకులైనటువంటి వ్యక్తుల్ని జైలుకు పంపిస్తాం. అది వీరావారు అనేది మర్చిపోండి మీరు. కొంచెం వెనక కొంచెం ముందు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాయి. తప్పు చేసిన వాడు చట్టం నుంచి ఏ రోజు కూడా తప్పించుకోలేడు. 2 రోజులు వెనక 2 రోజులు ముందు. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు దొరకకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్ టేక్స్ టైం. బట్ కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే మాటకి రఘునందన్ రావు కట్టుబడి ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. అవినీతి చేసినోడు జైలుకు పోతాడనేటువంటి మాటకు కూడా మేము కట్టుబడి ఉన్నాం. రైట్, రఘునందన్ రావు గారు, దుబ్బాకలో మాత్రం డబ్బులు పనిచేస్తుంటే కామారెడ్డిలో ఎందుకు అవి పనిచేయలేదు? కామారెడ్డిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎందుకు ఓడిపోయారు? కామారెడ్డిలో 5,000 రూపాయలు పంచినారు బీఆర్ఎస్ వాళ్ళు. బట్ అక్కడ ముఖ్యమంత్రి గారు నాన్ లోకల్, రేవంత్ రెడ్డి నాన్ లోకల్. ఈ ఇద్దరిట్లో ఎవరు గెలిచినా రేపు వీళ్ళు మళ్ళీ నియోజకవర్గంలో ఉండేది లేదు, సచ్చేది లేదు. వెంకటరమణారెడ్డి అనేటువంటి వ్యక్తి గత 10 సంవత్సరాలుగా 2014లో పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రజలతో ఉన్నాడు, ప్రజల కష్ట సుఖాలతో ఉన్నాడు. మావోడని నమ్మినారు కాబట్టి అక్కడ డబ్బులు పనిచేయలేదు. ఇక్కడ హరీష్ రావు గారి మాటల్ని కొంతవరకు ప్రజలు విశ్వసించడం వల్ల నాకు నష్టం జరిగింది. రైట్, మోదీ చరిష్మా పనిచేస్తుంది, ఖచ్చితంగా మేము బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అని మీరు పెద్ద ఎత్తున ఇచ్చారు. ఈ రోజు వచ్చిన తర్వాత కొన్ని ఎర్రజెండా పార్టీలో లేకపోతే కొంత అనుకూల మీడియానో సోషల్ మీడియానో ప్రచారం చేయడం ద్వారా మేము వెనుకబడిపోయామని చెప్తున్నారు. అంటే ఒక రాజకీయ పార్టీ ఇంకొక పార్టీ వ్యూహం ద్వారా వెనుకబడిపోయామని చెప్పడం కరెక్టేనా? కాంగ్రెస్ గెలిచింది అని చెప్పినా, మేము వెనుకబడిపోయినామని చెప్పలేదు. మేము వెనుకబడలేదు. మేము మా ఓట్ షేర్ని మేము డబుల్ పెంచుకున్నాం. అసెంబ్లీకి పార్లమెంట్తో కంపేర్ చేయట్లేదు. మేము పార్లమెంట్తో కంపేర్ చేస్తే వెనకబడ్డారా లేదా? పార్లమెంట్తో కంపేర్ చేస్తే ఇంకా ముందు. లాస్ట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్. ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్. ప్రతి ఎన్నికకి సంబంధం ఉండదు. ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు, పొంతన ఉండదు. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ చూస్తారు. ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు మేమే గెలుస్తాం. రఘునందన్ రావు గారు, ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి. ఎలక్షన్కి సంబంధం ఉండదు అన్న మీరు ఎలక్షన్కి సంబంధం ఉంటుంది అని కొన్ని సందర్భాల్లో చెప్తారు. ఎన్నికలతో పోల్చుకుంటే ఎన్నికల్లో ఓట్ షేర్ పెంచుకున్నాను, అదే ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీట్లను పెంచుకున్నామని చెప్తున్నాను. రోహిత్, నేను 100 టీవీ ఛానళ్ళలో మాట్లాడి ఉంటాను. నా ఇంటర్వ్యూలలో ఎక్కడన్నా ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొంతన ఉంటుంది అని రఘునందన్ అంటే నేను మీరు ఏ పనిష్మెంట్ వేసినా నేను ఒప్పుకుంటాను. ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నిక ఎట్టి పరిస్థితులలో పొత్తుండదు, పొంతన ఉండదు. దుబ్బాక ఎన్నికకి హుజురాబాద్కి పొత్తుండదు, హుజురాబాద్కి మునుగోడుకు పొత్తుండదు, పొంతన ఉండదు. బికాస్ క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్, పబ్లిక్ ఆర్ డిఫరెంట్, ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్, పర్సెప్షన్స్ విల్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. నేనే చెప్పిన ఓపెన్గా ఒక లైవ్ ఛానల్ డిబేట్ లోపల చాలా స్పష్టంగా చెప్పిన, ఉత్తరప్రదేశ్లో మేము యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు రాజీనామా చేసినటువంటి పార్లమెంట్ స్థానానికి సమాజ్వాదీ పార్టీని గెలిపించారు ఉత్తరప్రదేశ్లో ప్రజలు 2.5 ఏళ్ల కోసం. సమాజ్వాదీ పార్టీ నా గల్లీలో లేదు, నా ఢిల్లీలో అధికారంలో లేదు. మోడీ గారు లాంటి గొప్ప నాయకులు ఈ దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయినారు. వారు ఖాళీ చేసిన స్థానంలో సమాజ్వాదీ పార్టీని ప్రజలు గెలిపించారు. ఎందుకు గెలిపించినారంటే అక్కడ పోటీ చేసిన అభ్యర్థి 4 సార్లు పోటీ చేసి ఓడిపోయినాడు. ఈ 2 ఏళ్ల కోసం ఎవరు గెలిచినా నష్టమేం లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. పోన్లే పాపం అని చెప్పి ఆయనను గెలిపించినారు 2.5 సంవత్సరాలకి. మరి అదే స్థానాన్ని తిరిగి మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము భారీ మెజార్టీతో గెలుచుకున్నాం. అట్లా అందుకని ఒక స్థానానికి ఇంకొక స్థానానికి జరిగేటువంటి ఎన్నికలలో, ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి జరిగే ఎన్నికలలో ఒకే పార్టీ 3 చోట్ల పోటీ చేస్తే జరిగేటువంటి సందర్భాలలో డిఫరెంట్ ఉంటుంది. సరే, ఉండదు అని అన్నప్పుడు తెలంగాణలో ఒక దశలో నిజంగానే బీజేపీ బీఆర్ఎస్గా ప్రత్యామ్నాయం అనే చర్చించుకునే స్థాయి నుంచి ఒక్కొక్కరు బీజేపీని వదిలి వెళ్ళిపోయే స్థాయి. బీజేపీ ఎక్కడా లేదు, 3వ స్థానంలో ఉంది ఒక బీజేపీలో ఉన్నటువంటి నాయకులు తప్పితే. అది ఎందుకు పడిపోయింది? అంటే సెల్ఫ్ కిల్లింగ్ చేసుకుందా బీజేపీ తెలంగాణ? వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయిన గురించి అడుగుతాను. బట్ బీజేపీ తెలంగాణలో అవడానికి సెల్ఫ్ కిల్లింగ్ చేసుకుందా? అంత పెద్ద పదం నేను అగ్రీ కాను. కానీ భారతీయ జనతా పార్టీ 100% బీఆర్ఎస్ని దించి మేమే ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా కార్యకర్తలందరూ శక్తి వంచన లేకుండా పనిచేసినటువంటి మాట వాస్తవం.
ఒక్కొక్క చోట ఒక్కొక్క కారణం చేత ఒక్కొక్క సీట్ని కోల్పోవడం జరుగుతుంది. ఉదాహరణకు హుజూరాబాద్ ఉంది. రాజేందర్ గారు 2004లో పోటీ చేసినట్టు నుంచి ఈ రోజు దాకా ఓడిపోలేదు. ఈరోజు ఎందుకు ఓడిపోయినారంటే అక్కడ కౌశిక్ రెడ్డి అని అయితే ఏం మాట్లాడినాడో మీరు విన్నారు. గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు భార్యని కూతుర్ని పక్కన పెట్టుకొని 3వ తారీఖు రోజు జైత్రయాత్రకు రమ్మంటారా లేదా 4వ తారీఖు రోజు శివయాత్రకు వస్తారా అని ఆయన ఓపెన్గానే మాట్లాడినారు. వారి శ్రీమతి వారి అమ్మాయి కూడా. సో అట్లా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క రకమైనటువంటి వ్యూహాన్ని మార్చడం వల్ల రకరకాలైనటువంటి ఫలితాలు వస్తాయి. స్పెక్యులేషన్స్, పర్సెప్షన్స్ని బట్టి ప్రజల ఆలోచన విధానం లోపల మార్పులు వస్తాయి. ఇక్కడ ఇది జరిగింది కాబట్టి అక్కడ అదే జరగాలంటే జరగదు. రాజకీయాల్లో 1+1 2 ఎప్పుడు కనబడదు. అక్కడ 1+1 1 పక్కన 1 పెడితే ఒక్కసారి 11 లాగా కూడా కనబడతా ఉంటుంది. కానీ కర్ణాటకలో జరిగింది, తెలంగాణలో ఎందుకు జరిగింది? తెలంగాణలో 64 నియోజకవర్గాల్లోనే ఎందుకు జరిగింది కాంగ్రెస్కి? ప్రజలు బీఆర్ఎస్ని ఇంటికి పంపాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యామ్నాయంగా అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని చూసో పార్టీని చూసో ఇందాక ప్రసాద్ గారు అడిగినట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కొంతవరకు నమ్మడంలోనో ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. దానికి కారణం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సూడో ఇంటలెక్చువల్స్, కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని పేపర్లు అదే పనిగా వారి వ్యక్తిగత ఎజెండాని ప్రజల మీద రుద్దితందుకు చేసినటువంటి అంటే మీ వ్యూహాత్మక తప్పిదాలను సూడో ఇంటలెక్చువల్స్ మీదకి తోసేస్తున్నారా? మాది వ్యూహాత్మక తప్పిదం కాదు. వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. అప్పుడు ఇప్పుడు రేపు కూడా రైట్ ట్రాక్లోనే ఉన్నాం మేము. కానీ కొంతవరకు గోబెల్స్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను కదా, అబద్ధం తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అబద్ధం కొంచెం మంచిగా వినబడతా ఉంటుంది. అబద్ధం కొంచెం వినసొంపుగా ఉంటుంది కాబట్టి ప్రజలు కొంత నమ్మినారు. దానివల్ల నష్టం జరిగింది తప్ప మా కార్యకర్తల పనితీరులో కానీ మా పనితీరులో కానీ ఎక్కడ తేడా లేదు. మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రఘునందన్ గారు, బీజేపీ నుంచి 8 మంది గెలిస్తే ఒక్క రాజాసింగ్ తప్ప మిగతా అందరూ కూడా బీజేపీ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. ఎందుకు చాలా సీనియర్ నాయకులు అగ్రెసివ్గా మాట్లాడతారు, ప్రజల గొంతు వినిపిస్తారు అనుకున్న రఘునందన్ రావు, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి ఆనంద్ ఎందుకు సీనియర్లని ప్రజలు తిరస్కరించారు? ప్రజలు తిరస్కరించలేదు సార్. ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్ చేసింది. 28వ తారీఖు సాయంత్రం నుంచి ఈ అన్ని నియోజకవర్గాల్లో స్పెసిఫిక్గా మమ్మల్ని టార్గెట్ చేసి మేము అసెంబ్లీకి రావద్దు అంతే వాళ్ళ కోరిక. మేము రావడం వల్ల వాళ్ళని ఎక్కడికక్కడ కార్నర్ చేస్తామనుకొని, మాకు ఆన్సర్ చేయలేమనుకొని ఎక్కడికక్కడ కార్నర్ చేస్తూ కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది నాయకుల్ని కాన్సన్ట్రేట్ చేసి డబ్బుల్ని విపరీతంగా పంప్ చేసి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఈ రకమైనటువంటి తప్పుడు పనులు చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితం. మీరు అడిగిన ఈ 4 నియోజకవర్గాలకి ఇప్పుడు పోయి అడగండి ప్రజల్ని ఏమంటున్నారు. ఓటు వేయకపోవడం వల్ల మేము ఇబ్బంది పడ్డాము లేదా రఘునందన్ ఓడించి మేము తప్పు చేసినాం అనేటువంటి ఒపీనియన్ వస్తుందా రాదా మీరు ఒకసారి విని చూడండి. కానీ అదే అంటే మిమ్మల్ని ఓడించడానికి బలగాన్ని డబ్బుల్ని పంచిన బీఆర్ఎస్ ఎందుకు కాంగ్రెస్ విషయంలో అట్లా చేయలేదంటారా? కాంగ్రెస్లో చాలా మంది సీనియర్ నాయకులు గెలిచారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకులు దురదృష్టం ఏంటంటే ఆన్ ది రికార్డ్ అయినా ఆఫ్ ది రికార్డ్ అయినా కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుకున్న మాట ఎన్నికల కంటే ముందు, రేపు ఏమైనా బీఆర్ఎస్కి తక్కువ పడితే వీళ్ళు అటుపోతారు అని చెప్పి చేసుకున్నారని కొంతమంది కాంగ్రెస్ నాయకులే చెప్పారు. మాకు 60 సీట్లకు ఒకటి తక్కువ వచ్చినా మేము ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేమని అట్లా రకరకాలైనటువంటి ఒపీనియన్లో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ బి కింద కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి వాళ్ళే డబ్బులు ఇచ్చి గెలిచిన తర్వాత అవసరాన్ని బట్టి మేము వాడుకుంటామని చెప్పి ఉపయోగించుకునేటువంటి పరిస్థితిని కూడా చేసుకుంది. అది బీఆర్ఎస్ చేసింది. దానికి ఆధారం ఉందా రఘునందన్ అంటే ప్రతి పనికి ఆధారం దొరకదు సార్. అది అట్లా బీఆర్ఎస్ పార్టీ ఏబిసి అని నాలంటి మాట్లాడేటోని ఎట్లా రాకుండా అసెంబ్లీకి చేయాలనేది ఒకటి, కొందరు బలహీనంగా ఉండి కాంగ్రెస్ నాయకత్వం మీద అసమ్మతితో ఉన్న వాళ్ళని మాదికి ఎట్లా తిప్పుకోవాలని ఇంకొక రకంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడ బలహీనమైనటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్లను పెట్టడం. పేరు చెప్పగలుగుతాను బట్ ఐ డోంట్ వాంట్ టు డిఫేమ్ దెమ్. కానీ బీఆర్ఎస్ తనకు తానుగా బలహీన క్యాండిడేట్ని పెట్టి కాంగ్రెస్ గెలిపించే ప్రయత్నం చేస్తుందా? అంటే ఇప్పుడు సర్వేలో ఇప్పుడు మీరు అభ్యర్థుల్ని మార్చిండ్రి, అభ్యర్థుల్ని మార్చకపోతే మీరు ఓడిపోతారు అంటే మేము చెప్పును వెలిచినా గెలుస్తాం, మేము కుక్కను పెట్టినా గెలుస్తాం అనేటువంటి ఆ పార్టీ నాయకత్వం యొక్క అహంకారపూరిత ధోరణి ఒకటైతే కొన్ని చోట్ల క్యాండిడేట్లను మారిస్తే గెలవడానికి అవకాశం ఉన్న చోట, ఆల్టర్నేట్ క్యాండిడేట్స్ ఉన్న చోట కూడా వాళ్ళు మార్చలేదు. ఉదాహరణకి బీఆర్ఎస్ పార్టీ 1-2 చోట్ల మార్చింది. మార్చిన చోట గెలిచిరు కదా. జనగామ పల్లా రాజేశ్వర రెడ్డి గారిని మార్చిర్రు, గెలిచిరా గెలవలేదా? స్టేషన్ గన్పూర్ రాజయ్య గారిని మార్చి కడియం శ్రీహరి గారిని ఇచ్చిర్రు, గెలిచిరా గెలవలేదా? అట్లా 40 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంది, మార్చమని ఇంటెలిజెన్స్ చెప్పింది. వాళ్ళు మార్చడానికి ఇష్టపడకుండా వాళ్ళనే ఉంచి అక్కడ కాంగ్రెస్కి ఫండింగ్ చేసిర్రు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా మనోళ్ళే కదా. చంద్రశేఖరరావు గారి పాలసీ ఏంటంటే ఏ మందల కట్టినా సరే డెలివరీ అయిన తర్వాత తీసుకొచ్చి మన దొడ్లే కట్టేసుకోవాలి, ఈయన ఇంకా తెచ్చి మన దొడ్లే కట్టేసుకో అంటాడు ఆయన. అదే ఆయన నేచర్. కాంగ్రెస్ మీద గెలిస్తేంది, ఇంకా దేని మీద గెలిస్తేంది, అల్గా మన దొడ్లకు వచ్చేస్తారు కదా అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణి వాళ్ళని ఇంటికి పంపించింది. ప్రజలు ఒక డిసైడ్ అయినరు, బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపాలి. వాట్ నెక్స్ట్ అనే దగ్గర చర్చ జరిగింది. కానీ బీఆర్ఎస్ని ఓడించింది బీజేపీయా కాంగ్రెస్ పార్టీయా? గ్రౌండ్ మేము క్లియర్ చేసినాం, వాతావరణాన్ని మేము క్రియేట్ చేసినాం. బీఆర్ఎస్ పనికిరాదని ఏ రఘునందన్ అయితే జై తెలంగాణ అని, ఏ రఘునందన్ అయితే కేసీఆర్ మంచోడు, కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ వస్తుందని 10 ఏళ్ళు టీవీలకు పోయి ఒర్రి చెప్పిండో, అదే రఘునందన్ 10 ఏళ్ళు మళ్ళీ టీవీలలో కూర్చొని 2014 నుంచి 2023 దాకా చెప్పిండు కేసీఆర్ అనేటోడు దొంగ,
రాళ్ళు ఎరుకొచ్చినోని బయటికి పంపించిండు, ఎసరు పెట్టినోని బయటికి పంపించిండు, జై తెలంగాణ అన్నోని బయటికి పంపించిండు, నై తెలంగాణ అన్నోని లోపలికి తీసుకున్నాడు. అదే నిజం. తెలంగాణ స్పెల్లింగ్ తెలియనోడు. అదే నిజమైన అదే నిజం కాబట్టి ఎర్రబెల్లి ఓడిపోయారు. ఇంకా మల్లారెడ్డి లాంటి వాడు గెలిచిండు దురదృష్టం. పార్టీ గెలవాలి కదా. ఏ పార్టీ? రఘునందన్ ఏ పార్టీకి అయితే రఘునందన్ పార్టీ బాగా పెరిగింది కదా, 1 నుంచి 8 దాకా వచ్చింది కదా, 6 నుంచి 14% దాకా వచ్చినాం కదా సార్. వీఆర్ మేకింగ్ మేము ఒక దాంతో మీరు సంతృప్తిగా ఉన్నారా? అదే దాంతోనే సంతోషంగా పడుతున్నారా? వచ్చిన ఫలితాలు మాకు సంతృప్తికరంగా లేవు. 100% మేమే అధికారంలోకి రావాల్సిన వాళ్ళం. కానీ నేను ఇందాక చెప్తే రోహిత్ అంగీకరించలేదు. కొంతమంది సూడో ఇంటలెక్చువల్స్ రోజు పొద్దుగా లేస్తే ఎర్ర జెండా కప్పుకున్న వాళ్ళు విశ్లేషకుల ముసుగులలో టీవీలలో కూర్చొని ఒకటే ఎజెండా వాళ్ళకి, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావద్దు, ఈ దేశంలో అధికారంలోకి రావద్దు, పొద్దున్న లేస్తే మోడీ గారిని ఎట్లా తిట్టాలనేటువంటి ఒక ఎజెండాతోటి కొంతమంది వ్యక్తులు రోజు పొద్దుగా లేస్తే వాళ్ళు మామూలుగా అయితే ఎర్రంగి తొడుకొని మీటింగ్లకు పోయేటోళ్ళు, కానీ టీవీలలోకి వచ్చి విశ్లేషకుల రూపం లోపల వేసినటువంటి నాటకం కొంతవరకు ప్రజల మైండ్ మీద. చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు, వేమన పద్యాలలో ఏం చెప్తాం, తినగా వేప తీయని ఉంటుంది. రోజు అదే చెప్తా ఉంటే అది కరెక్టేనేమో అందుకనే కవితను అరెస్ట్ చేస్తలేరేమో అనేటువంటి ఒక పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల ఈ సూడో ఇంటలెక్చువల్స్ ఆ కొన్ని టీవీ ఛానళ్ళు సక్సెస్ అయిన మాటకి నేను మళ్ళీ మీరు 100 సార్లు అడిగితే 100 సార్లు కూడా ఇదే సమాధానం చెప్తా. ప్రచారాన్ని మీరు చెప్తున్న ప్రచారాన్ని కౌంటర్ చేయడంలో బీజేపీ ఫెయిల్ అయిందా? ప్రజల్ని నమ్మించడం లోపల కొంతవరకు మేము వైఫల్యం చెందినాం. మా మాటని ప్రజలు నమ్మితే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు, మేమే అధికారంలోకి వచ్చేటోళ్ళు. మాకంటే ఈ సూడో ఇంటలెక్చువల్స్ ఈ టీవీ ఛానళ్ళు పొద్దుగా లేస్తే గోల చేసేటువంటి కొంతమంది అనలిస్టులు చేసినటువంటి గోలని ప్రజలు కొంతవరకు విశ్వసించినారు. దానికి 1-6 జరిగినటువంటి సంఘటనలు కొంత దోహదం చేసినాయని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, ఇదే ప్రభావం నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ల మీద కూడా ఉంటాయా? పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలంతా ఆలోచిస్తుంది మోడీ గారి నాయకత్వం, ఈ దేశం ఎవరి నాయకత్వంలో బాగుంటుంది, ఎవరు బాగుంటారు, ఎవరైతే బాగా పాలిస్తారు, ఎవరు ఈ దేశాన్ని విశ్వగురువుగా మలిచినారు అనేటువంటి విషయం లోపల ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఇక్కడ మీరు అధికారంలోకి రారు అని అనుకున్న సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలు చెప్పిన మాట, బిడ్డ అసెంబ్లీకి వదిలేసేరి పార్లమెంట్కి అయితే మీకే ఓటేస్తామని చాలా స్పష్టంగా ప్రజలు చెప్పినటువంటి మాట. అదే తీర్పు రేపు పార్లమెంట్ ఎన్నికలలో పునరావృతం అవుతుంది. ఎస్ రఘునందన్ రావు గారు, ఇప్పటికి మీరు చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని వాళ్ళు చేసిన ప్రచారం నమ్మారు అని. అంటే ఏమీ లేకుండానే కేవలం చెప్పగానే నమ్మేశారా? అలాంటి సంకేతాలు ఏం కనిపించలేదా? సంకేతాలు అంటే నేను అదే చెప్తాను, కొన్ని అబద్ధాలని మీరు నిజమని ప్రజెంట్ చేయడం లోపల మీరు సక్సెస్ అయినారు. రంగురంగుల టీవీలలో అందమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి బీజేపీ చూసి చూడటం వెళ్ళిపోయిందా? మేము గ్రౌండ్లోకి వెళ్ళాం. మాకు మీడియా ఏం లేదు, మాకు టీవీ లేవు, ఛానల్ లేవు, యాంకర్లు లేరు, రిపోర్టర్లు లేరు. మా బలమంతా కార్యకర్తల బలమే. మేమంతా కార్యకర్తల బలంతో ఈ మాత్రం డెవలప్ అయినాం, ఈ మాత్రం పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ని పెంచుకొని రాగలిగినాం, ఈ మాత్రం ప్రజల మన్నల్ని పొందగలిగినాం. రఘునందన్ రావు గారు కేవలం చెప్పాలి అని కాకుండా మనస్సాక్షిగా ఆత్మసాక్షిగా చెప్పండి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ అంటే ప్రజలు నమ్మేయటానికి నమ్మదగినటువంటి బలమైన సంఘటనలు ఉన్నాయా లేవా? లేవు. లేనప్పుడు ప్రజలు ఊరికే నమ్మేశారా? కొంతవరకు నమ్మిరని చెప్తా ఉన్నాను. కొంతవరకునా సినిమా గెలుస్తాము అనుకున్న వాళ్ళని 8 సినిమా చూస్తూ ఉంటే 10 మంది బాడీ బిల్డర్లు 6 ప్యాక్ ఉన్న వాళ్ళు వచ్చి ఫ్యామిలీ ప్యాక్ ఉన్న హీరోని దన్నిపోతారు, తనలేని పరిస్థితి ఉంటుంది. మీరు అదేమనుకుంటారు జనం, హీరోనే దన్నినాడు, అంత ముసలోడైన 60 ఏళ్ళ హీరో కూడా 6 బాడీ బిల్డర్లు 6 ప్యాక్ ఉన్న బాడీ బిల్డర్లు వచ్చి అంటే నిజం కాదా? అప్పుడు మీరు చేసినటువంటి మాటలు, మీరు చేసినటువంటి వాగ్దానాలు ఇవన్నీ ప్రగల్భాలేనా, రాజకీయ ప్రగల్భాలేనా? అరెస్ట్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళు తప్పు చేశారు అరెస్ట్ చేస్తాం, మోదీ కూడా వచ్చి ఆయన సభలో కూడా ప్రభుత్వం అవినీతి చోటు చేసుకుందని చెప్పడం ఇవన్నీ, కానీ యాక్షన్లు అవన్నీ కనపడలేదు. మీరు మోడీ గారు వెళ్ళేవారు, ఎక్కడో మళ్ళీ ఏమీ జరగనట్టు అంతా సద్దు మణిగిపోతుండేది. మోడీ గారు రఘునందన్ రావు వచ్చి అరెస్ట్ చేస్తాం, నిన్ను అరెస్ట్ చేస్తాం, ఇంకొకరిని అరెస్ట్ చేస్తాం అని చెప్తే ఎవరైనా నమ్ముతారని నేను అనుకోను. అప్పుడు మీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కూడా అవే మాట్లాడారు. ఎందుకంటే అరెస్ట్ చేసేది రఘునందన్ రావు చేతిలోనో ఇంకొకరి చేతిలోనో ఉండేది, అరెస్ట్ చేసేది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అరెస్ట్ చేస్తాయి. ఎవరన్నా అట్లా చెప్తే ప్రజలు అరెస్ట్ చేస్తామంటే వినడానికి బాగుంటుంది. రోహిత్ నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టినాడు, అడ్డమైన ప్రశ్నలు అడిగినాడు కాబట్టి షో అయిపోగానే రోహిత్ని అరెస్ట్ చేస్తాను నేను బయటకు పోయి మాట్లాడితే అది నా తెలివి తక్కువతనం అయితే తప్ప నేను ఎట్లా అరెస్ట్ చేస్తాను? రోహిత్ని అరెస్ట్ చేయాలంటే ఒక కేసు ఉండాలి. ఆ కేసులో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సరైన సాక్ష్యాల ఆధారాలు తీసుకొచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా తప్పు చేస్తే రోహిత్ అనేటాన్ని ఇలా సాయంత్రం కాకపోతే రేపు నేతల అరెస్ట్ తప్పదు అని అప్పట్లో బీజేపీ నాయకులు చేసినవన్నీ కూడా కేవలం రాజకీయ పరమైనటువంటి మాటలేనా? ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, బీజేపీగా భారతీయ జనతా పార్టీగా మేము పెట్టిన కంప్లైంట్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కాకపోతే రేపు బీఆర్ఎస్ నాయకులు జైల్లోకి పోతారు, దాంట్లో మీకు ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. శ్రీధర్ ప్రసాద్ క్వశ్చన్ అడగల. మీరు ఇందాక అన్నారు మాకు రిపోర్టర్లు లేరు, ఛానల్స్ లేవు, కానీ జాతీయ మీడియా మొత్తం మీ చేతిలోనే కదా ఉంది. మీ పార్టీలో నెంబర్ 2 అనేటువంటి అమిత్ షా గారు కదా మొత్తం నడిపించేది జాతీయ ఛానళ్ళన్నీ. మేము ఛానల్ని నడుపుతాం సార్, మేము భారతీయ జనతా పార్టీ అనే పొలిటికల్ పార్టీని నడుపుతాం. మేము ప్రజల దగ్గరికి పోతాం, ప్రజలు ఎన్నుకుంటే అసెంబ్లీని నడుపుతాం, ప్రజలు ఎన్నుకుంటే పార్లమెంటుని నడుపుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఫెసిలిటీ ప్రకారం
మేము ప్రజల చేత ఎన్నుకోబడి పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ దాకా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నడిపిస్తాం. ఓడిపోతే ప్రజల పక్షాన నిలబడి మమ్మల్ని ఓడిసినారని బాధపడకుండా ప్రజల గొంతుకగా ప్రజల పక్షాన్నే నిలబడతాం. నెంబర్ 1 నడపరు, నెంబర్ 2 నడపరు, ఇది అపోహ. అట్లా నడిపేది ఉంటే రోజు పార్లమెంట్ లోపల జరుగుతున్నటువంటి వార్తల్లో పాజిటివ్ వార్తల కంటే నెగిటివ్ వార్తలను చూపించేటువంటి ఛానళ్ళు, పేపర్లు చాలా కనబడుతూ ఉంటాయి. మీకు అట్లా ఎట్లుంటాయి? మేము పేపర్లు నడపడం ఏంది, మేము మీడియా నడపడం ఏంది? మీడియా దానికి ఒక ఎంటిటీ ఉంది, దానికి ఒక స్వతంత్రత ఉంది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. నేను ఇందాక చెప్పిన కదా, ఎర్రజెండా ముసుగులో వచ్చిన వాళ్ళు చాలామంది టీవీ ఛానల్ యాంకర్ల రూపానికి వచ్చి, టీవీలలో విశ్లేషకుల రూపానికి వచ్చి వాళ్ళు మాట్లాడతలేరా? మేము ఎవరు కొంత నొక్కినామా? తెలుగు ఛానళ్ళలో పొద్దుగాలు వేస్తే కనబడే వాళ్ళు ఎవరు ఎర్రంగోలో నీకు తెలియదు అన్న? నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. కానీ ఆయన ముద్రేసుకొని వచ్చినాడు, ఆడికి విశ్లేషకుడు అని చెప్పుకుంటాడు. ఆయన నేను సిపిఎం పార్టీ మెంబర్ని అని చెప్పాడు, నేను పలానా పత్రికకు ఎడిటర్ని అని చెప్పాడు. ఆయన వచ్చేది మమ్మల్ని తిట్టడానికే వస్తాడు. అట్లా నేషనల్ ఛానల్లో కూడా మమ్మల్ని తిట్టే వాళ్ళు రోజు సగం మంది ప్యానలిస్టులు ఉంటారు కదా. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ సీనియర్లు అందరూ కూడా పోటీ చేస్తారు. మళ్ళీ అదే ఎర్ర రంగులు వేసుకునేటువంటి విశ్లేషకులు మీరు చెప్తున్న వాళ్ళే వస్తారు కదా. మరి అప్పుడు ప్రజలు ఎవరి మాట వింటారు? మీ మాట వింటారా, వాళ్ళ మాట వింటారా? దేశ సమగ్రత, దేశం బాగుండాలి, దేశానికి గుర్తింపు రావాలి, ఐఎమ్ ఎన్ ఇండియన్ అని ప్రపంచంలో ఏ కార్నర్లో ఉన్న ఒక భారతీయుడు గర్వంగా చెప్పుకునే రీతి లోపల ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ పొద్దుగాలైతే టీవీలలో అరిచేటువంటి ద సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ పిల్లలు కూడా పక్క దేశాలలోనే చదువుకుంటున్నారు. వాళ్ళు హైదరాబాద్లో చదివిస్తలేరు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తలేరు వాళ్ళ పిల్లల్ని. వాళ్ళ పిల్లలంతా మళ్ళీ విదేశాలలోనే చదువుతున్నారు. ఆడ కూడా ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా, అది అమెరికా అయినా, అబుదాబి అయినా, ఆడిలైడ్ అయినా, ఇంకెక్కడైనా ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకొని భారతీయుల కీర్తి ప్రతిష్టని గత 10 సంవత్సరాల్లో పెంచింది నరేంద్ర మోడీ అని ఆఫ్ ది రికార్డుగా ఎర్ర జెండాలు కూడా ఒప్పుకుంటారు. ఓటు వేసేటప్పుడు లోపలికో వేస్తలేరో నాకు తెలియదు, కానీ వాళ్ళు టీవీలలో ఎంత అరిచినా, మమ్మల్ని ఎంత డిఫేమ్ చేయాలని చూసినా, చివరికి ఓటేసేటువంటి సందర్భానికి వచ్చినప్పుడు, ఈ దేశానికి, ఈ దేశ సమగ్రత విషయానికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీతో మాత్రమే అది సాధ్యమవుతుందని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఫలితాల రకంగా వస్తూ ఉన్నాయి. మోదీ చరిష్మా తెలంగాణలో ఎందుకు పనిచేయట్లేదు? పనిచేసింది ఎందుకు పనిచేసింది కదండి, పని చేయలేదని ఎవరు చెప్పారు? పనిచేసింది కాబట్టి 1-8 అయింది. అంటే బీజేపీ మహామహులు, ఉద్దండులు, బీజేపీ టాప్ క్యాడర్ అంతా వచ్చి హెలికాప్టర్లో ఇక్కడ మొత్తం దుమ్ము రేపే సభల్లో నిర్వహించిన కేవలం సీనియర్లు గెలవలేదు. 8 స్థానాల్లో అంచనాలు లేని వాళ్ళు గెలిచారు. మీరు పెట్టుకున్న అంచనాలన్నీ తలకిందులైపోయాయి. గెలుపోవటంలు అనేటివి అనేక కారణాలతోటి ముడిపడి ఉంటాయి సార్. ఒక నియోజకవర్గం గెలుపోవటంలో అనేక కారణాలతో ముడిపడి ఉన్న వ్యూహాత్మక తప్పిదం కావచ్చు, లేదంటే ఒక పార్టీ ఏదైనా కారణం చేత కావచ్చు, దాని మూల్యం 5 సంవత్సరాలు. నేనేమంటున్నాను, రాజకీయ పార్టీగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దానివల్ల వచ్చినటువంటి లాభ నష్టాలు ఏందనేది టీవీ ఛానల్ స్టూడియోలలో చర్చించలేము. దాన్ని వితిన్ ద 4 వాల్స్ ఖచ్చితంగా చర్చించారా? వితిన్ ద 4 వాల్స్ చర్చించుకుంటున్నాం. ఆల్రెడీ 1-2 సార్లు చర్చించినాం, మళ్ళీ చర్చిస్తాం. వితిన్ ద 4 వాల్స్ ఏమొచ్చాయి అదే చెప్పొద్దు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారనేది తప్ప ఇంకొకటి చెప్పండి. నేను అదే చెప్తా ఉన్నా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని నమ్మించడంలో కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు, కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా పనిచేసినాయి. వాళ్ళు సక్సీడ్ అయినారు మాకంటే అని చెప్పిన నేను మీకు. మా గొంతు కంటే వాళ్ళ గొంతు. రఘునందన్ రావు గారు, మీరు పదే అదే మాట చెప్తుంటే నాకు దృశ్యం సినిమాలో వెంకటేష్ పాత్ర గుర్తొస్తోంది. ఒకే విషయాన్ని మీరు పదే అదే కారణం అని చెప్తున్నారు, కానీ వాస్తవం ఏంటి? వాస్తవం అదే. బీజేపీ బీఆర్ఎస్ అని ఒకటని చెప్పి నమ్మించడం లోపల కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మీడియా మిత్రులు కొంతమంది అందరని చెప్పట్లేదు నేను, కొంతమంది అదే పనిగా రిపీటెడ్గా పెట్టుకొని చేసినటువంటి పరిస్థితుల వల్లనే ప్రజల మైండ్ సెట్ అనేది కొంతవరకు మారింది. బీఆర్ఎస్ని దించాలి అని మేము చెప్పినటువంటి మాటకి ప్రజలు అంగీకరించినారు. తర్వాత వంట వండిన తర్వాత బిర్యానీ వడ్డించుకోవడం లోపల మాకంటే ముందు వాళ్ళు వచ్చి ఆ వండిన బిర్యానీ గిన్నెని తీసుకుపోయి వడ్డించుకోవడం లోపల వాళ్ళు సక్సెస్ అయినారు. మేము కొంచెం వైఫల్యం చెందినామని చెప్తాను. కానీ మీరు కూడా అన్నారు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వాళ్ళందరూ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారు, గత 2 సార్లు అదే జరిగింది అని మీరు ప్రచారం చేశారు. 2014 నుంచి 2023 ఎన్నికల కంటే ముందు 2014లో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినారు, 2018లో ఎంత మీరు చెప్పారు, ఎందుకు నమ్మలేదు? దాన్ని ఎందుకు నమ్మలేదు? బీజేపీ నమ్మిరు కాబట్టి వాళ్ళకి 64 వచ్చినాయి కదా, ఎక్కువ రాలేదు కదా. వాళ్ళకి వచ్చింది ఎంత మెజారిటీ? మెజారిటీ వచ్చింది, అబ్సల్యూట్ మెజారిటీ. 64 అనేది అబ్సల్యూట్ మెజారిటీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ప్రజలు మిగతా చోట్ల నమ్మలేదు కదా. వాళ్ళని కూడా అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి సంఖ్యను మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు, అంతేగాని వాళ్ళకి ఏదో అబ్సల్యూట్గా 100 రాలేదు కదా. ఓకే, మీరు ఇందాక అన్నారు ఒకవేళ బీఆర్ఎస్ కొంతమంది అభ్యర్థులను ఇంకా మార్చుండుంటే ఇంకొన్ని స్థానాల్లో గెలిచుండేదా? సో ఇఫ్స్ అండ్ బట్స్ని వీటిని బట్టి అనాలిసిస్ చేసుకుంటుంటే కొంతవరకు అవకాశం ఉండేది వాళ్ళకి. ఎన్ని స్థానాలను మార్చుండుంటే బాగుండేది బీఆర్ఎస్? సో ఐఎమ్ నాట్ ఏ బీఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ ఆర్ ఎనీథింగ్ సార్. ఒక బయట నుంచి చూసినటువంటి ఒక కామన్ వ్యక్తిగా మా జిల్లా లోపల కూడా ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు కాబట్టి చూసినాం. కాబట్టి చాలామంది అంటే ఒక 40% ఆఫ్ ద ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మారిస్తుంటే వాళ్ళకి ఇంకొంచెం మెరుగైన ఫలితం వచ్చేది. అధికారంలోకి వచ్చి ఉండటానికి
సో అధికారంలోకి అయితే ప్రజలు ఒప్పుకోరు వాళ్ళని. బీఆర్ఎస్ని దించాలి, కేసీఆర్ని ఫామ్ హౌస్కి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ మైండ్ని ప్రజలకి సెట్ చేయడం లోపల మేము సక్సెస్ అయినాం. మా గొంతు ఉపయోగపడింది ఆ దిశగా. బట్ మమ్మల్ని మేము గెలిపించుకోవడానికి మా గొంతు ఉపయోగపడలేదు. ఓకే, మేము ఓడిపోయామనే దానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పాలి ఇక్కడ, అంతే. మేము ఓడిపోలేదు, తక్కువ సీట్లు ఏం రాలేదు, మేము ప్రజల మదిలో లేమని నేను అనుకుంటలేను. బట్ టెక్నికల్గా డెమోక్రసీలో నెంబర్ గేమ్ కాబట్టి ఓడిపోయినాం. మేము సంఖ్యాపరంగా చూసినప్పుడు మేము ఓడిపోయినాం. వాళ్ళ అధికారంలోకి వచ్చి మీరు పెట్టుకున్న అంచనాలతో చూసినా ఓడిపోయినట్టే. అదే చెప్తా ఉన్నా సార్, మేము పెట్టుకున్న అంచనా అయినా, మేము అధికారంలోకి వస్తామని చెప్పిన మాట అయినా, లేదా పోలైనటువంటి ఓట్లలో మాకు వచ్చినటువంటి ఓట్లు వాళ్ళకు వచ్చిన ఓట్లను చూసుకున్నా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, మేము ఓడిపోయాం. రైట్, శ్రీధర్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. శ్రీధర్, రఘునందన్ రావు గారు, ముందు నుంచి బీజేపీ 119 స్థానాల్లో కూడా ఒంటరిగా పోటీ చేస్తుందని అన్నారు. కానీ జనసేనతో పొత్తు ఎందుకు వెళ్ళారు? వ్యక్తిగతంగా ఎవరికన్నా అభిప్రాయంతోనే, లేకపోతే వాళ్ళ లాభాల కోసమే? ఈ చర్చ అనేది మీ పార్టీలో జరుగుతుంది. ఎందుకు అవసరం, ఎందుకు వచ్చింది అసలు? జనసేన అనేది ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, కానీ దాన్ని ఎక్కడ మీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అసలు బీజేపీ అనవసరంగా పెట్టుకొని సీట్లు పోగొట్టుకుంది. కనీసం 8 స్థానాల్లో వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు. కార్యకర్తల అభిప్రాయాన్ని గౌరవిస్తూనే పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి అభిప్రాయాన్ని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఒబే చేయాల్సిందే. వాళ్ళతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే జనసేన ఈజ్ ఆల్రెడీ ఏ పార్ట్ ఆఫ్ ఎన్డీఏలో జనసేన పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి అయ్యున్నారు. కొత్తగా వచ్చి తెలంగాణ ఎన్నికల కోసం భాగస్వామి కాలేదు వారు. ఇంతకు ముందు నుంచి కూడా వారు ఎన్డీఏ సమావేశాల లోపల ప్రధానమంత్రి గారితో కలిసి పాల్గొంటూ ఉన్నారు. జనసేన వాజ్ నెవర్ ఏ సెపరేట్ పార్టీ. జనసేన ఎప్పుడైనా ఎన్డీఏలో భాగస్వామిగానే కొనసాగుతుంది. మీరే వెళ్ళిన ఆయన ఆఫీస్కి. జనసేన అనేది, నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నా శ్రీధర్ గారు, జనసేన అనేది నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ సమావేశాల లోపల జనసేన అధ్యక్షుని హోదా లోపల గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అనేక మీటింగ్లు అటెండ్ అయ్యారు, మీరు కూడా చూసినారు. జనసేనని కొత్తగా తెచ్చి మేము ఎన్నికల పొత్తు కోసం తెలంగాణ కోసం తెచ్చుకోలేదు. ఈ వాజ్ ఆల్రెడీ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ. దాంట్లో భాగంగా ఆయన ఇక్కడ పోటీ చేస్తానని అడిగినప్పుడు మిత్రధర్మాన్ని పాటించి మా కేంద్ర నాయకత్వం అంగీకరించింది. పార్టీ నాయకత్వం అంగీకరించినప్పుడు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మేము కూడా అనాల్సిందే తప్ప నో అనడానికి వీల్లేదు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పొత్తుతో వెళ్తుందా? ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అది. జనసేన అనేది ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ. పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తారా, తెలంగాణలో పోటీ చేస్తారా, కర్ణాటకలో పోటీ చేస్తారా, ఎన్ని సీట్లు అడుగుతారనేది అదంతా కూడా చర్చ, కేంద్ర నాయకత్వం చూడాల్సిన చర్చ. అది మా స్థాయిలో జరగదు. మీరే చెప్పినారు కార్యకర్తలు చాలామంది అంగీకరిస్తలేరని. కార్యకర్తల ఒపీనియన్ కాదు, కేంద్ర నాయకత్వం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరాల రీత్యా జరిపేటువంటి సీట్ల సర్దుబాటు లోపల ఏం జరుగుతుంది అనేది యూ షుడ్ వెయిట్ అండ్ సీ. ఏపీలో ఉండబోతుందా? ఇప్పటికే టీడీపీ కానివ్వండి, అటు జనసేన కలిసి ముందుకు వెళ్తాయి అంటున్నారు. ఒకవైపు జనసేనతో బీజేపీ పొత్తు ఏపీకి రాజకీయాలకు ఏమైనా ఉండబోతుందా? సో అది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే స్థాయి నాదని నేను అనుకోను. అది భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, వాళ్ళు విధాయక నిర్ణయాలన్నీ వాళ్ళే తీసుకుంటారు. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కార్యకర్తలుగా కట్టుబడి ఉంటాం. ఇంకో క్వశ్చన్, మునుగోడు ఉప ఎన్నిక అనేది బీజేపీ అతి ఉత్సాహం, అతి విశ్వాసానికి వెళ్ళి సెల్ఫ్ గోల్లో పడిందని ఒక చర్చ జరుగుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు గడిచిన అధ్యాయాల గురించి చినిగిపోయిన పేపర్లు అంటే మీరు కూడా దాన్ని తప్పుపట్టిన, అమిత్ షా చాణక్యం అక్కడ పనిచేయలేదని కొన్ని వార్తలు వచ్చినాయి, మీరు మాట్లాడినరని. అలాగే ప్రస్తుత ఎన్నికల్లో మోడీ చరిస్మా కూడా పనిచేయలేదంటారా? మోడీ ప్రాబల్యం లేదంటారా? గడిచిన కాలాన్ని, గడిచిన చరిత్రను, ముగిసిన అధ్యాయాల్ని పదే తవ్వడం వల్ల, గాయాలని గెలుచుకోవడం వల్ల ఏం రాదు. ఒకటి. రెండో, ఆడియో నాది కాదు, ఆ వీడియో లేదు, అది అసలు కావాలని కొంతమంది దురుద్దేశపూర్వకంగా చేసినటువంటి ఒక వార్త తప్ప దాంట్లో ఏం ఫ్యాక్ట్ లేదు. మునుగోడు ఎన్నికల తర్వాత మేము సమీక్ష చేసుకున్నాం. పార్టీ ఎందుకు జరిగింది అట్లా, ఏం జరిగింది అనేది ఆలోచించుకున్నాం. ఆ తర్వాత ఎట్లా ముందుకోవాలనుకున్న దానికి పార్టీ కొన్ని వ్యూహాల ప్రకారం ముందుకు పోయింది. అందుకని గతంలో ఏదో జరిగింది కాబట్టి భవిష్యత్తులో అట్లే జరుగుతుందని అనుకోవడం వేస్ట్. 2 సీట్ల కాడ నుంచి 2 సార్లు అధికారంలో కంటిన్యూస్గా వచ్చినటువంటి పార్టీ నిన్న జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని సమీక్షించుకొని రేపు ఎట్లా పోవాలనే దానికోసం పొలిటికల్ పార్టీస్ విల్ ఆల్వేస్ డిజైన్. ఆ దిశగానే ముందుకు పోతాం. అట్లే పార్లమెంట్కి 3వ నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. దాంట్లో ఎవరికి ఎట్లాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. కడియం శ్రీ గారి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? బీజేపీ మరి ప్రభుత్వాన్ని వడగొట్టడంలో బీజేపీ పాత్ర ఉంటుందని ఆయన మాట్లాడే విధానం మీరు చూస్తారు, ఎట్లా చూస్తారు? ఆయన నోట్లో బీజేపీ పాత్ర ఉంది, బీజేపీ పడగొడుతుందని ఆయన మాట్లాడలే. ఒక సీనియర్ నేను దాని కౌంటర్ ఇచ్చిన, మీరు ఉన్నట్టున్నారు ఆ రోజు నేను చెప్పిన ప్రెస్ మీట్లో. అవి కడియం శ్రీహరి గారి వ్యక్తిగతమైన అభిప్రాయాల, బీఆర్ఎస్ పార్టీ లేదా చంద్రశేఖరరావు గారు కడియం శ్రీహరి గారి నోట్లో మాట్లాడించిన చిలక పలుకులు అనేది వాళ్ళు చెప్పాలి. ఇన్ వాట్ వే బీజేపీ ఈజ్ కన్సర్న్ విత్ కడియం శ్రీహరి స్టేట్మెంట్స్? వీఆర్ నోవేర్ కన్సర్న్. మాకు బీఆర్ఎస్కి పొత్తు లేదు. నేను అదే మళ్ళీ చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ అది సొంతంగా మాట్లాడిందా? ఒక సీనియర్ శాసనసభ్యునిగా కడియం శ్రీహరి గారు లాంటి వ్యక్తి అట్లాంటి మాటలు మాట్లాడడం వెనకాల ఉన్న మర్మం ఏంది? దట్ మీడియా షుడ్ ప్రోబ్ ఇన్ టు ఇట్. భారతీయ జనతా పార్టీ విల్ నెవర్ అలైన్ విత్ ఏ పార్టీ విచ్ ఈజ్ అలైనింగ్ విత్ ఎంఐఎం పార్టీ. అంతవరకు క్లారిటీ ఉండండి మీరు. ఆయన ఏం చెప్పినాడు? బీఆర్ఎస్ ఎంఐఎం ప్లస్ బీజేపీ అన్నాడు. ఎంఐఎం పార్టీతో అంటగాగేటువంటి ఏ పార్టీతోటి కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ పొత్తు పెట్టుకోదు. అది మా మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటుంది.
ఇదే ఇది కోడిగుడ్డు మీద ఈకలు వీకడం అని దీన్ని అని చెప్తారు. అట్లా బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలి, చంద్రశేఖరరావు గారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలనే మేము గత 5 సంవత్సరాల నుంచి రిపీటెడ్గా చెప్తూ వస్తున్నటువంటి వ్యక్తులం మేము. వాళ్ళతో కలిసి మేము ఎందుకు వెళ్తాం? ఒంటరిగా సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడి అధికారంలోకి వచ్చేంత దాకా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఎంఐఎం మీకు ఏ విధంగానైనా సహాయపడుతుందా? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ భారత ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు పొందినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా ఇక్కడ పోటీ చేయాలి అక్కడ పోటీ చేయాలి అని చెప్పడానికి నాకు స్వతంత్రం ఉందని నేను అనుకోను. ఎవరైనా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ప్రతి పార్టీ ఒక ఇండిపెండెంట్గా నడుస్తుంది. ఈ దేశంలో ఎన్నికల సంఘం దగ్గర 6,201 పార్టీలు గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీ. అది ప్రజాస్వామ్యం. ఓకే, పార్టీగా రిజిస్టర్ అయిన వాళ్ళు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కానీ ఎక్కడ పోటీ చేయాలి, ఎవరిపైన పోటీ చేయాలి, ఎప్పుడు పోటీ చేయాలి, ఇవన్నీ కూడా ఒక వ్యూహంలో పొందుపరచబడి ఉంటాయి. జూబ్లీహిల్స్లో బీజేపీ ఎంఐఎం మధ్య ఒక వ్యూహం నడుస్తుంది అనే ఒక చర్చ నడుస్తుంది. ఎంఐఎం అనే పార్టీ తూర్పు అయితే మేము పడమర, వాళ్ళు ఉత్తరం అయితే మేము దక్షిణం. వాళ్ళకి మాకు మధ్యన పొత్తు కానీ సారూప్యత కానీ సంబంధ బాంధవ్యాలు కానీ ఉంటాయని అనుకోవడమే తప్పు బేసికల్గా. దాన్ని కూడా మీడియా కొంతవరకు ఉత్తరప్రదేశ్లో ఎందుకు పోటీ చేసిండు, రాజస్థాన్లో ఎందుకు పోటీ చేసిండు అది నన్ను ఎందుకు అడుగుతారు? భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? ఎంఐఎం ఎక్కడ పోటీ చేయాలనేది భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది చెప్పుండ్రి. మీరు అన్నట్టు లేదా వారన్నట్టు లేదా ఇంకెవరైనా ఆలోచిస్తున్నట్టు మేమే అందరినీ కంట్రోల్ చేసేది ఉంటే అన్ని రాష్ట్రాల్లో మేమే అధికారంలోకి వస్తాం కదా, ఇంకొక నెట్ రానిస్తాం. మరి తెలంగాణలో కూడా అన్ని సీట్లలో ఎంఐఎంని పోటీ చేయించి మేమే అధికారంలోకి వచ్చేటోళ్ళం కదా. మేము చెప్తే ఎంఐఎం వింటుందని అంటే తెలంగాణలో కూడా అన్ని సీట్లు పోటీ చేయమని చెప్తాం కదా. మేము మా మాట వినేది ఉంటే వాళ్ళు కూడా అన్ని సీట్లలో పోటీ చేస్తారు కదా. వాళ్ళు ఓపెన్గా చెప్పిండ్రు కదా, మేము బీఆర్ఎస్ తోటే పోతాం, మేము బీఆర్ఎస్ తోటే పోతాం, బీఆర్ఎస్నే గెలిపిండ్రని ఎంఐఎం పదే చెప్తూ వచ్చింది కదా. దానికి మాకేం సంబంధం ఉంటుంది? మళ్ళీ ఇప్పుడు మాట మార్చి మళ్ళీ కాంగ్రెస్తో పోతామని చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళు. మీరు ఒకటి ఆలోచించాలి, ఎంఐఎం చరిత్ర గురించి ఆలోచిస్తే అప్పటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి దాకా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వెనకాల పోతుంది. ఎంఐఎం పార్టీ పైసలు సంపాదించుకుంటుంది, పైరవీలు చేస్తుంది, ఆస్తులు కూడా పెట్టుకుంటుంది. హైదరాబాద్లో అప్పనంగా పబ్లిక్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే దోసుకోవాలని చూస్తారు తప్ప వాళ్ళు ఏం చేసిరు? ఓల్డ్ సిటీకి మెట్రో వచ్చిందా? 10 ఏళ్ళ చంద్రశేఖరరావు గారితో బాగా కలిసి తిరిగిరు కదా, అలాయి బలాయిలు బాగా నడిచినాయి కదా. 10 ఏళ్ళలో 10 అడుగులు పడ్డదా మెట్రో హైదరాబాద్కి? ఇలా కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఓల్డ్ సిటీకి మెట్రో పోతుందని చెప్తున్నాడు మొదటి మీటింగ్లోనే. పోతుందా? ఈ 5 ఏళ్ళలో 5 అడుగులను పడుతుందా మెట్రో? ఒకసారి చూద్దాం 5 ఏళ్ళ తర్వాత. మీరేమనుకుంటున్నారు? చూద్దాం. కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది, తొందర ఎందుకు పడాలి? మీరేమనుకుంటున్నారు? ఏం జరగదు అక్కడ, ఊదుగాలది పీరులేవు. అది ఓకే రఘునందన్ గారు, వాళ్ళకి వాళ్ళ దారుసలాం పెద్దగా చేసుకోవాలి, వాళ్ళకి మెడికల్ కాలేజీలు పెంచుకోవాలి, ఇంకో 4 ఆస్తులు కూడా పెట్టుకోవాలి. వాళ్ళు విస్తరించాలనుకుంటారు, వాళ్ళ ఆస్తులు విస్తరించుకోవాలనుకుంటారు తప్ప వాళ్ళు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరుల కోసం, స్టూడెంట్స్ కోసం లేదా అమ్మాయిల కోసం వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళని ఆ మతం మాడ్యం లోపల ముంచి రెచ్చగొట్టి ఆ 7 సీట్లని 10 సీట్లు చేసుకొని ఓల్డ్ సిటీని వాళ్ళు సామ్రాజ్యంగా చేసుకోవాలనుకుంటారు తప్ప అది జరగదు, జరగనివ్వము. మీ పైన కూడా అవే ఉన్నాయి కదా, హిందూ ఓట్లను పోలరైజ్ చేసి హిందూ ఓట్లను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు అని. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీరు అందరూ చదువుకోవాలి, మా మీద ఆరోపణలు చేస్తున్నారు చదువుకోవాలి. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఈజ్ లా. మెజారిటీ ప్రజల హక్కుల కోసం మాట్లాడితే తప్పెట్లయితుంది? శబరిమలకు పోతే అన్నం పెడతలేడు, ఏం చేస్తా ఉన్నది? కేరళ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అడగడం తప్పెట్లయితుంది? మీకు నచ్చదు శబరిమలకు పోవడం, నాకు నచ్చు, నేను పోయినోడికి అన్నం దొరకకపోతే, నీళ్ళు దొరకకపోతే, కనీసం వసతులు కల్పించకలేకపోతే ఆ ప్రభుత్వం అక్కడ ఉండాలా ఉండొద్దా అని అడుగుతాం, బరాబర్ అడుగుతాం. శబరిమలకు పోయిన భక్తుల గురించి మేము మాట్లాడితే మతం ఎట్లయితుంది అది? కానీ దేశవ్యాప్తంగా ఏ ఎన్నికలు వచ్చినా మతం కార్డుని ముందు పెడతారు. ముస్లిమ్స్ రిజర్వేషన్ దగ్గర నుంచి నగరాల పేరు మారుస్తామనే ప్రకటనల దగ్గర నుంచి ఇవన్నీ అప్పుడే తీసుకొస్తారు అని. ట్రిపుల్ తలాక్ని తీసేయడం వల్ల మేము ముస్లిం మహిళలకి ఉపయోగపడాలనుకున్నాం. పొద్దుగా లేస్తే చాలా గొంతు దించుకొని అరుస్తారు కదా ఎర్ర జెండాలు కూడా, మహిళలకు సమాన హక్కులు ఉండాలి, శబరిమలకు కూడా మహిళలు పోవాలి, ఎట్లా పంపారని పోలీసులను పెట్టి పంపిరు కదా. ముందు వాళ్ళు స్పృహతో ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ జడ్జిమెంట్ రాసిన జడ్జిలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, అక్కడ 32 మంది జడ్జిలు కూర్చొని ఉంటారు సుప్రీంకోర్టు లోపల. మహిళలకు సమాన హక్కు ఉండాలి, మహిళలు ఆకాశంలో సగం, మహిళలు చట్టసభలలో సగం ఉండాలి, మహిళలు బరాబరి శబరిమల ఎక్కువాలి. నేను అడుగుతున్న ఆ జడ్జిమెంట్ రాసిన జడ్జిలందరినీ కూడా, నీ దగ్గర ఉన్న 32 కుర్చీలలో ముందు నువ్వు జడ్జిమెంట్ ఇవ్వాలంటే 16 కుర్చీలు మహిళలను కూర్చోబెట్టిన తర్వాత నువ్వు జడ్జిమెంట్ రాయాలి. అప్పుడు నీ జడ్జిమెంట్కి ఒక విలువ ఉంటుంది, నిన్ను జడ్జిగా సమాజం గుర్తిస్తుంది. లేకపోతే వాళ్ళు భయపడతారేమో జడ్జి అంటే. నేను భయపడ్డాను. నువ్వు రాసిన జడ్జిమెంట్ని తప్పు అని నేను చెప్తాను. బోధించే కంటే ముందు ఆచరించాలి. నీ పక్కన మహిళలు సగం లేనప్పుడు 32 కుర్చీలలో 16 మంది మహిళల్ని మహిళా జడ్జిలు చేయాలన్న ఆలోచనే నీకు రానప్పుడు నువ్వు జడ్జిమెంట్లు అయితే నీ జడ్జిమెంట్ని ప్రజలు ఎందుకు వినాలని అడుగుతున్నా నేను. తప్పేముంది అందులో? రైట్. రవి మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రవి, నమస్తే రఘునందన్ గారు. చెప్పండి రవి గారు. వ్యక్తి పూజ అని పదే అంటున్నారు. అండ్ చేతులు ఊపితే గెలుస్తా అన్న నాయకుడు ఎవరు అసలు? తెలియదు నాకు. మీరే ఆర్టీవీ తోటే అన్నారు మీరు. తెలియదు నాకు. వ్యక్తి పూజ ఎక్కువ జరుగుతుంది మా పార్టీలో, ఆ వ్యక్తి ఎవరు?
నాకు తెలియదు అది. అంటే మీరు ఎవరిని తప్పుదో పట్టిస్తున్నారు మరి వ్యక్తి పూజ అని? అది ఎవరో వాళ్ళు చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది. మీరు చెప్పి ఎవరు ఊపుతున్నారు, ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కువ ఉంచుకుంటున్నారు వాళ్ళకి చెప్పండి తెలుస్తుంది కదా, ఎవరో చెప్తే తెలియాలి కదా, మీడియాకి తెలియాలి కదా. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద మీడియా. వెన్ ఐ హావ్ మేడ్ సర్టెన్ నోటి కామెంట్స్, నుంచి చెప్తా when I have made certain comments, it is the duty of the reporters to investigate into the matter. Sir, రఘునందన్ ఏం మాట్లాడిండు, ఎందుకు మాట్లాడిండు అనేది మీరు ప్రోబ్ చేసుకోవాలి కదా. గ్రేట్ క్వశ్చన్. అన్ని వండి వార్చితే నువ్వు రాయడానికి ఇంకేముంటుంది అందులో. బండి నా అభిప్రాయం రాయడం కాదు కదా. సంజయ్కి రఘునందన్ రావుకి గ్యాప్ ఎక్కడొచ్చింది? రఘునందన్ రావుకి బండి సంజయ్ గ్యాప్ ఎక్కడ లేదు, బాగానే ఉన్నాం మేము ఎప్పుడైనా కలిసే ఉంటాం బాగా. మీరు ఈ వ్యక్తి పూజ అనేది ఈ చేతులూపే నాయకుడు బండి సంజయ్ అని బండి సంజయ్ టార్గెట్ చేసే మీరు అంటున్నారు అని అంటున్నారు. బండి సంజయ్ గారికి నాకు మధ్యలో ఏం పాలి పంచాయతీ లేదు, గట్టు పంచాయతీ లేదు. బండి సంజయ్ గారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాదు, వారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, ఆల్ ఇండియా పార్టీ జనరల్ సెక్రటరీ గారు. వారిని గౌరవించాల రీతి లోపల పార్టీ గౌరవిస్తుంది, మేము గౌరవిస్తాం. వ్యక్తి పూజ అనేటువంటి అంశానికి సంబంధించినప్పుడు నేను ఎక్కడ కూడా ఎవరి పేరు ఉద్దేశించి మాట్లాడలేదు. ఎవరు భజన చేయించుకుంటున్నారు, ఎవరు వ్యక్తి పూజ చేయించుకుంటున్నారు వాళ్ళకి తెలిస్తే చాలు. తెలిసి రాగానే మాట్లాడినాను, తెలిసిందని అనుకుంటున్నాను నేను. అది వాళ్ళు సరిదిద్దుకుంటారని నేను కోరుకుంటున్నాను నేను. సరే, ఇప్పుడు కిషన్ రెడ్డిని కూడా మార్చుతారు అని అంటున్నారు. నెక్స్ట్ కిషన్ రెడ్డిని ఇట్లా మారిస్తే బీజేపీలో కొంచెం అధ్యక్ష పదవి గురించి పోటీ పడుతున్నారు, మీ పేరు కూడా వినిపిస్తుంది. చాలా మంది పోటీ పడతారు అబ్బా. ఇప్పుడు ఒక కుర్చీ ఖాళీగా ఉందనుకో, ఖాళీగా ఉన్న కుర్చీలో నేను కూర్చోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మీరు అటు నుంచి ఇటువైపు రావాలని కోరుకుంటారా, కోరుకోరా? రేపు రోహిత్ ఖాళీ చేసిందంటే ఆ సీట్లోకి రావాలని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కోరుకుంటారు కదా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? దేశద్రోహమా? ఎమ్మెల్యేగా ఓడిపోయిన రఘునందన్ రావు బీజేపీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారు? ఎందుకు ఇవ్వరు? అందరు ఎమ్మెల్యేలు అయినప్పుడు ఇవ్వలేదు కదా, చాలా మంది ఎమ్మెల్యేలు లేనప్పుడు కూడా అధ్యక్షులు అయినరు కదా. దీనికి మీరు ఎలా జస్టిఫికేషన్ ఇస్తారు సార్? ఎమ్మెల్యే ఓడిపోయిన పార్టీ నన్ను పిలిచి అడిగితే జస్టిఫికేషన్ ఇస్తా. విచ్ ఐ కెనాట్ డిస్క్లోజ్ బిఫోర్ ద టీవీ. రఘునందన్ రావుని ఎందుకు చేయాలనేది నన్ను మా అధ్యక్షుడు పిలిచి అడిగితే, నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నీకున్న క్వాలిటీస్ ఏందని అడిగితే అప్పుడు చెప్తాను నేను ఆయనకి. విచ్ ఐ కెనాట్ డిస్క్లోజ్ బిఫోర్ ద మీడియా. సో నెక్స్ట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రఘునందన్ రావుని మేము చూడబోతున్నాం. అది నా నిర్ణయం కాదు, నేను అడగడంలో తప్పుందని నేను అనుకోను. లక్ష్మణ్ గారిని మార్చినప్పుడే సంజయ్ గారిని తీసుకొచ్చే కంటే ముందు జరిగినటువంటి అభిప్రాయ సేకరణలో కూడా నాకు ఇవ్వండి అని అడిగిన నేను. ఇంకొక చర్చ కూడా జరుగుతుంది, అధ్యక్షుని మార్పు అనేది మీరు చెప్తున్నారు దేశవ్యాప్తంగా జరిగిన ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ థింగ్ అని. కాకపోతే తెలంగాణలో మాత్రం మీ కార్యకర్తలు మీ పార్టీలోనే వినిపిస్తున్న మాట ఏంటంటే బండి సంజయ్ని మార్చడం వల్ల డ్యామేజ్ జరిగింది. నాకైతే తెలియదు ఆ విషయం, నేనైతే ఎప్పుడు మాట్లాడలేదు ఆ విషయం. కార్యకర్తల అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే, ఏ కార్యకర్త మాట్లాడిండో నాకు తెలియదు ఆ విషయం. పార్టీలో మెజారిటీగా వినిపిస్తుంది సార్ అధ్యక్షుని మార్చడం వల్ల. నాతోటైతే ఎవరు చెప్పలేదు, అది మీ మీడియా మిత్రులకు ఎవరైనా చెప్పినా కానీ నాతోటైతే ఎవరు చెప్పలేదు. సో అధ్యక్ష మార్పు అనేది బీజేపీకి నష్టం జరగలేదు అంటున్నారు మీరు. అధ్యక్ష మార్పు అనేది 3 సంవత్సరాల తర్వాత ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. రేపు నడ్డా గారిదైనా దానివల్ల ఎలాంటి నష్టం జరగలేదు. మండల్ పార్టీ అధ్యక్షునితో సహా పార్టీ జాతీయ అధ్యక్షుని వరకు మా పార్టీ రాజ్యాంగంలో, భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది, దాంట్లో 3 years మాత్రమే మా టెన్యూర్ అని చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. 3 years తర్వాత రెన్యువల్ చేస్తే ఇంకొక 3 years ఉంటుంది. ఆ 3 years అనేది 6 years వరకే మ్యాక్సిమం ఒకరు ప్రెసిడెంట్గా చేయాలనేది మా పార్టీ రాజ్యాంగం. అది మీరు మా పార్టీ రాజ్యాంగం చూసిన తర్వాత అడుగుని ప్రశ్నలు నేను చెప్తాను. 3 years దాటిన తర్వాత ఎవరైనా కంటిన్యూ అయితే పార్టీ హైకమాండ్ ఇష్టం అంటే కంటిన్యూ పొడిగించే అవకాశం ఉన్నప్పుడు బండి సంజయ్ బాగానే చేస్తున్నారు, 6 నెలలు ఎందుకు మార్చారు అనేది. 6 నెలలు పొడిగించినారు కదా. February 2023కే అయిపోయింది వారి టెన్యూర్, వారిని తీసేయలేదు. తీసేయడం అనే పదం ఎప్పుడు వస్తుంది? 3 సంవత్సరాలు పూర్తి కాకముంటే ముందు వారిని మారిస్తే తీసేయడం అనే పదం వస్తుంది. 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకొక 6 నెలలు కంటిన్యూ అయినారు కదా వారు. నేను అదే చెప్తామన్నా, మేము మాట్లాడితే ఏమవుతుందని ఇందాక రోహిత్ అడిగినారు కదా. ఇట్లాంటి తప్పుడు పర్సెప్షన్స్ని డెవలప్ చేస్తారు. తీసేసినారు, పీకేసినారు, అబ్రప్ట్గా ఏది పడితే అది మాట్లాడుతుంది మీడియా. తీసేయలేదు పార్టీ. ఈ దేశంలో ఒక 10 మంది అధ్యక్షుల మార్పు జరిగిన దాంట్లో భాగంగా వారి మార్పు జరిగింది. 3 సంవత్సరాలకే జరిగిందా, 3 సంవత్సరాల 3 నెలలకు జరిగిందా, 6 నెలలకు జరిగిందా అనేది పార్టీ కేంద్ర నాయకత్వం వారి అవసరాల రీత్యా ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థానంలో పెడుతుంది. బండి సంజయ్ మార్పు తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిందా, లేచిందా? భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ అట్లే ఉంటుంది, పనిచేసుకుంటూనే పోతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బేస్డ్గా పనిచేస్తున్నటువంటి పార్టీ. నా దగ్గర అట్లాంటి కొలమానం ఏం లేదు, నేను ఆ ప్రశ్నకి సమాధానం. కానీ కొలమానం లేకుండా పార్టీ నిర్ణయాలు తీసుకోదు కదా, కొలమానంతోనే కదా నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీకి ఒక పార్లమెంట్ 40% ఎమ్మెల్యేలను సిట్టింగ్ అది నా వ్యక్తిగత అభిప్రాయం, అదే నా వ్యక్తిగత అభిప్రాయం రోహిత్. అది నేను బీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుని కాదని చెప్తూనే నా అభిప్రాయాన్ని చెప్పిన నేను మీకు ఒక ఇండివిజువల్గా. ఐఎమ్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీఆర్ఎస్. నేను పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీఆర్ఎస్ అయితే నేను కరెక్ట్ చెప్పేటోని అక్కడ. మీరు ఒక వ్యక్తిగా నా అభిప్రాయాన్ని అడిగినప్పుడు, ఒక రాజకీయ నాయకునిగా నా అభిప్రాయం అడిగినప్పుడు, ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయం, నేను విన్నటువంటి అభిప్రాయాన్ని నేను మీకు చెప్పిన. నేను
భారతీయ జనతా పార్టీ మిగతా రకాలుగా కాదు, భారతీయ జనతా పార్టీ డిసిప్లిన్గా కార్యకర్తల బేస్గా నడిచేటువంటి ఒక పార్టీ. మా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీకు నచ్చినా నచ్చకున్నా యూ టు ఒబే ఇట్ అంతే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అదే జరుగుతుంది. ఒక వ్యక్తికి సంబంధించి అట్లా జరుగుతుందని నేను అనుకోను. రఘునందన్ రావు గారు, పార్టీలో చేరికలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అనుకున్నారు. ఒక దశలో ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా మేము ఎవరినైనా అడుగుతుంటే మీరే మా పార్టీలోకి రండి బీజేపీ నుంచి అని అడుగుతున్నారు, ఎవరిని అడగలేకపోతున్నామని ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు అన్నారు. మీరు అన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడంటే ప్రజలు నమ్మేశారు అని. కానీ చివరి దశలో ఎందుకు బీజేపీ నుంచి నేతలు అంతమంది బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి? అది వారు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వచ్చారు, అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోయినారు. అంతకంటే ఎక్కువ ఏముంటుంది? చెరువు నిండితే కప్పలు వస్తాయి, చెరువు ఎండుతుంది అని అనుకుంటే కప్పలు ఇంకా నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి పోతాయి. దాని గురించి పెద్ద ఎండబెట్టుకున్నారా? చెరువు కొన్నిసార్లు బుంగలు పడితే, కొన్నిసార్లు చెరువు కాలం అయిపోయిన తర్వాత సమ్మర్ వస్తే ఎండిపోతూ ఉంటుంది. పడ్డాయా, పెట్టారా? ఎవరు పెట్టారు? వ్యక్తిగతంగా తానున్నటువంటి చెరువు పాడు కావాలని ఏ పార్టీ కోరుకోదు, ఏ నాయకుడు కోరుకోడు. కొన్ని సందర్భాల లోపల అట్లా జరుగుతూ ఉంటాయి, జరిగిన వాటికి ఫలితం అట్లా ఉంటుంది. అంటే బయట నుంచి మీ పార్టీలో చేరిన వాళ్ళ వల్ల బీజేపీకి కొంత నష్టం జరిగింది అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు వచ్చినప్పుడు లాభం లేనప్పుడు వాళ్ళు పోతే కూడా నష్టం ఎట్లా జరుగుతుంది? వాళ్ళు వచ్చినప్పుడు జరిగిన లాభం ఏంది? జాయిన్ అయిన వాళ్ళు వచ్చినప్పుడు జరిగిన లాభం ఏందో చెప్పుండ్రు. ఒక నాయకుడు వచ్చి ఇది చేసిండు మీ పార్టీకి అని చెప్పుండ్రు. ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత జరిగిన నష్టం ఏందో మాట్లాడుకుందాం. అంటే వేరే పార్టీ నుంచి చేరి ఇప్పటికీ బీజేపీలో కొనసాగుతున్న వాళ్ళ వల్ల కూడా ఏం లాభం జరగట్లేదా? వాళ్ళు సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తామని వచ్చినారు, ఉంటారు. వాళ్ళు రేపు సీట్ ఇచ్చినా ఇవ్వకుండా ఉంటారు. అట్లా కొంతమంది సీట్ల కోసమే వచ్చేటోళ్ళు, అధికారం కోసమే వచ్చేటోళ్ళు పోతూ ఉంటారు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు. ఇంకెంతమంది ఉన్నారు బీజేపీలో వాళ్ళు? ఇంకేమున్నది? ఇంక ఎలక్షన్స్ అయిపోయినాక ఇంకే ఉంటుంది? ఇంకా వస్తున్నాయి అయిపోయినాయి కదా, వాళ్ళ టార్గెట్ అయిపోయింది కదా. వాళ్ళు ఎన్నికల కోసం వచ్చిరా, ఎన్నికల కోసం పోయినారు. లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. లోక్సభ ఎన్నికలకి పార్టీ లోపల చాలామంది సీనియర్స్ ఉన్నారు, చాలామంది కాంపిటీట్ అవుతూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు కొత్తగా ఎవరు వస్తారని నేను అనుకోను. వచ్చిన వాళ్ళకి పార్టీ పెద్దలతో మాట్లాడుకున్న తర్వాత వస్తారు. వస్తే 3-4 రావడానికి అవకాశం ఉంది, వస్తే వస్తారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని అనుకుంటున్నారా? అవును, బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. రేపు ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్కి ఏం స్టాండ్ ఉంటుంది? ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటు? బీఆర్ఎస్ ఎంపీ గెలిచి రేవంత్ రెడ్డి గేట్ దగ్గర పోయి నిల్చుంటాడా, మోడీ గేట్ దగ్గర పోయి నిల్చుంటాడా? బీఆర్ఎస్ ఎంపీకి ఎందుకు ఓటేయాలి? బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? వాట్ ఈస్ ద లోకల్ స్టాండ్ ఆఫ్ బీఆర్ఎస్ ఇన్ తెలంగాణ? నువ్వు తెలంగాణ అనే పేరుని భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నప్పుడే యూ లాస్ట్ యువర్ గ్రౌండ్. అదే నీ పతనానికి తొలిమెట్టు. ఆడికెళ్ళి నువ్వు దిగజారిపోతా ఉన్నావు. అసెంబ్లీలో పోయింది, మీరు ఆనందించాలిగా. మాకెందుకు ఆనందం? నీకు అసలు ఏం సంబంధం? ఈ దేశంతో సంబంధం లేదు. ఈ దేశంలో మేము అంతర్భాగమే కాదని మా చెల్లె పార్లమెంట్లోనే చెప్తుంది. వెనకడికి నిజాం నవాబ్ మాది ప్రత్యేకమైన దేశంగా గుర్తించవాలని యుఎన్ఓ ముంగట దరఖాస్తు పెట్టిండని పార్లమెంట్లో మాట్లాడింది కవితమ్మ. వాళ్ళకి ఈ దేశం మీద భయం ఎక్కడిది, ఈ దేశం మీద భావన ఎక్కడ? నేను అడుగుతా ఉన్నారు రోహిత్ గారు, రేపు పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? ఒకరో ఇద్దరో ముగ్గురో గెలిచిరు అనుకో, ఏం చేస్తారు వాళ్ళు పోయి? ఏడ నిల్చోవాలి వాళ్ళు పోయి? ఎవరితో మాట్లాడాలి? వాళ్ళ కోసం ప్రగతి భవన్ గేట్లు ఎందుకు తెరుస్తారు? వాళ్ళ కోసం ఢిల్లీ గేట్లు ఎందుకు తెరుచుకోబడతాయి? ఇన్ వాట్ వే? వై ద పీపుల్ షుడ్ ఓట్ ఫర్ బీఆర్ఎస్? చెప్పు, మీరు నాకు తెలియక అడుగుతున్నా. ప్రగతి భవన్ గేట్లు పగలగొట్టి రేవంత్ మంచి పని చేశాడని అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యం లోపల నాయకుడు అనేటువంటి వాడు ప్రజల్ని కలవాలి. ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ప్రజలకు అందుబాటులో ఉండాలి. దట్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 4 సార్లు కలిసిరు ప్రధానమంత్రిని. మేము కలిసినామా, కలవలేదా? అది ప్రజాస్వామ్యం స్పిరిట్. అది ఏ పార్టీ వ్యక్తి అయినా తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో కలవాలనుకుంటే మేము కంచేసుకుంటాం, గేట్లు వేసుకుంటాం. ముఖ్యమంత్రిని కలవాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏం ప్రొసీజర్ ఉంటుందో చెప్పుర్రి. గద్దర్ లాంటి వాడు వచ్చి 4 గంటలు గేట్ ముంగట నిలిచినాడు. ఏం ప్రొసీజర్ కావాలి నీకు? అంత బిజీగా ఏం చేస్తున్నావు నువ్వు ప్రగతి భవన్లో? గేట్ తీసి నీకు అక్కడ సీసీటీవీలో కనబడుతుంది కదా, పలానా గద్దర్ అనేటైనా నీ జిల్లా వాడు కదా, జై తెలంగాణ అని ఒరినోడు కదా. గసంటోని గేట్ లోపలికి రానియడానికి నీకున్న నొప్పేంది? 4 గంటలలో నువ్వు ఆ రోజు సంతకం పెట్టిన ఫైల్ ఎన్ని, చేసిన మీటింగ్లు ఎన్ని లోపల? అంత బిజీగా ఉండడానికి నీకు ఏమైనా అమెరికన్ ప్రెసిడెంట్ తోటి ఏమైనా ప్రీ అపాయింట్మెంట్ ఉందా? ఆ రోజు ఏం చేసినావు? ఇగో నీ ఈ అహంకార భావననే నిన్ను ప్రజల నుంచి దూరం చేసింది. నేను మళ్ళీ నంది హిల్స్లో ఉన్నటువంటి ఇంటికి పంపించింది అంటున్నా. అందుకనే రేపు బీఆర్ఎస్కి పార్లమెంట్ ఎన్నికలలో 0 సీట్లు, ఒక్కరు కూడా ఓటేయరు. కాంగ్రెస్ ఓటు వేసినా అది మురిగిపోయినట్టే అవుతుంది. కాంగ్రెస్కి వస్తే 1-2 వస్తుండొచ్చు. ఎక్కడ వస్తాయి అనుకుంటున్నారు? అది నేను చెప్పలేను, కానీ క్యాండిడేట్ డిక్లేర్ అయినాక చెప్తాను. కానీ వస్తే 1 లేదా 2 వస్తాయి వాళ్ళకి. అంతే. నిఖిల్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. దుబ్బాకలో మీ గెలుపు తర్వాత జిహెచ్ఎంసీ తర్వాత హుజరాబాద్లో కూడా పార్టీ మంచి దూకుడు మీద వెళ్ళింది, మంచి ఫలితాలు వచ్చినాయి. దాని తర్వాత ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీ కాడెత్తేసినట్టు కనపడ్డది. దాని నిదర్శనం ఏంటంటే వివేక్ వెంకటస్వామిని ఆపలేకపోయారు, రాజగోపాల్ రెడ్డిని ఆపలేకపోయారు. సో పార్టీ కాడి ఎత్తేసింది అనేది తప్పు. మీరేం ఆపలేక వివేక్ వెంకటస్వామి గారు ఎందుకు వెళ్ళినారంటే ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు, ఏ పార్టీ నుంచైనా పోటీ చేయొచ్చు. ఆయనేం మా పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి కాదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మా పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి కాదు. మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఎవరైనా పార్టీ మారేది ఉంటే డెఫినెట్గా రిజైన్ చేయించి పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవికి రిజైన్ చేసి పార్టీ మారని డిమాండ్ చేసేటువంటి నైతిక హక్కు నాకు ఉంటుంది. మా పార్టీ ద్వారా గెలవలేదు.
మా పార్టీలోకి వచ్చారు, వచ్చినప్పుడు స్వాగతించినాం, వెళ్ళినప్పుడు ఆపేటువంటి శక్తి కూడా మాకు ఉండదు. ఎందుకు వెళ్తున్నాం, వెళ్ళకూడదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాం. బట్ పరిస్థితులు వారికి నచ్చినప్పుడు, డెమోక్రసీ కదా ఇది, ఎవరినైనా ఎవరు ఎక్కువసేపు కట్టి ఉంచలేం కదా, వారు విఘ్నత అది, వారు వెళ్ళారు, దాన్ని వీ కెనాట్ స్టాప్. ఇప్పుడు మీరు ఆర్టీవీలో ఉన్నారు మిత్రమా, 2 రోజుల తర్వాత ఈ టీవీ వదిలేసి ఇంకో టీవీకి పోతా అంటావు, ఎవరు ఆపుతారు మిమ్మల్ని? ఆపలేరు కదా. సో దిస్ ఈజ్ డెమోక్రసీ. మీకు నచ్చిన పని మీరు చేసుకోవచ్చు. మీకు నచ్చిన పని మీ పక్కన కూర్చున్న శ్రీధర్కి ఇబ్బంది కానంతసేపు మీకు నచ్చిన పని అది. పక్కనున్న శ్రీధర్కి భౌతికంగా ఇబ్బంది చేస్తున్నప్పుడు అది శ్రీధర్ ఆటంకపరుస్తాడు దాన్ని. దుబ్బాకలో మీ గెలుపు తర్వాత వచ్చిన ఊపిని పార్టీ సరిగ్గా ఉపయోగించుకోలేదన్న భావన మీలో ఏమైనా ఉందా? సో పార్టీ చాలా ట్రై చేసింది, దాని గెలుపుని ఫలితమే మనకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కనబడేది, దాని ఫలితమే హుజురాబాద్లో కనబడింది. ప్రతిరోజు రిజల్ట్ ఒకే రకంగా రాదన్న, ప్రతిరోజు మారథాన్ పరుగు చేసేటువంటి రన్నర్ కూడా కొన్ని రోజులలో టైం వేరియేషన్ వస్తూ ఉంటుంది. సో సబ్జెక్ట్ ఎందుకు మారుతుంది, ఎందుకు దాన్ని ఉపయోగించుకున్నాం, ఎందుకు జిహెచ్ఎంసీకి పరిమితమైనరు, ఎందుకు మరి జిహెచ్ఎంసీలో ఒక్కటి గెలవలేదు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. సో ఎవ్రీ డే ఈజ్ నాట్ సండే, ఎవ్రీ సండే విల్ నాట్ బి ద సేమ్ ఆల్సో. నేను ఇట్లా అయింది కాబట్టి రేపు ఇట్లా అవుతుందని అనుకోవడానికి కూడా లేదు. సో ప్రతిరోజు మారుతుంటుంది. పాలిటిక్స్ ఆల్వేస్ డైనమిక్గా ఉంటాయి, ఈక్వేషన్స్ ఎప్పటికీ మారుతూనే ఉంటాయి, నిమిషానికి మారుతూ ఉంటాయి. దుబ్బాకలో మీరు గెలిచిన తర్వాత మీకు కనీసం ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వలేదు, అధ్యక్ష పదవి కానీ ఏ కీలక పదవి ఇవ్వలేదు. మన ఎలక్షన్ టైంలో మీరు స్టార్ క్యాంపెయినర్ పేరు కూడా ఫస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత సెకండ్ లిస్ట్లో వచ్చింది మీ పేరు. ఎందుకు మీ పార్టీ మీ సేవల్ని గుర్తించడానికి కారణం ఏంటి? అది పార్టీ అధిష్టానాన్ని అడిగితే బాగుంటుంది. మీకు బాధ ఉంది ఆ విషయంలో? నాకేం బాధ లేదు. మీరు అడగలేదు అది ఇస్తానని ఇప్పుడు? అడిగిన నేను ఫ్లోర్ లీడర్ ఏమైనా అడిగిన మాట వాస్తవం. సో రాజాసింగ్ గారు ఉన్నారు, సీనియర్ శాసనసభ్యుడు ఉన్నారు, చూద్దాం తర్వాత అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇంకా ఫ్లోర్ లీడర్ని ఎన్నుకోవడంలో జాప్యం జరుగుతుంది? అయిపోతుంది అనుకుంటా బహుశా. పార్టీ చర్చ ఎందుకు చేస్తాం. అంత టైం పడుతుంది? అంటే జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీ సలహాలు సూచనల మేరకే ముందుకు పోతూ ఉంటాం. ఖచ్చితంగా కేంద్ర నాయకత్వానికి నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు, మొన్న జరిగినటువంటి సమావేశంలో చెప్పినారు, కేంద్ర నాయకత్వానికి చెప్పి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. అంటే రాజాసింగ్ అర్హుడు అని మీరు అనుకుంటున్నారా? రాజాసింగ్ గారు అర్హుడు అని మీరు అనుకుంటున్నారా? బీజేపీ క్వైట్ న్యాచురల్గా 3 సార్లు గెలిచినారు కాబట్టి వారి సీనియారిటీని గౌరవిస్తారు. లేదు పార్టీ అవసరాలు ఇంకేమైనా అనుకుంటే వారి సేవలను ఇంకొక రకంగా వాడుకునేది అంటే ఇంకొకరికి అవకాశం ఇస్తుంది. పార్టీ ఎవరిని ఎప్పుడు ఎట్లా ఉపయోగించుకోవాలనేది పార్టీకి ఉన్నంత అవగాహన మీకు కానీ నాకు కానీ ఉంటుందని నేను అనుకోను. పార్టీ హైకమాండ్ విల్ థింక్ ఇన్ దట్ యాంగిల్. ఖచ్చితంగా పార్టీ మంచి కోసమే ఒక నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటాను. రైట్. మీరు రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారా? పోయినసారి నాకు పార్టీ అవకాశం ఇచ్చింది మెదక్ పార్లమెంట్కి పోటీ చేశాను. ఓడిపోయిన సీట్లలో మహబూబ్ నగర్ తర్వాత 2 లక్షల పైచీలకు ఓట్లు వచ్చినటువంటి నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం. అంటే డీకేఆర్ నగర్, మహబూబ్ నగర్లో 3,70,000 చేంజ్ వచ్చినాయి వారికి. ఆ తర్వాత 2 లక్షల ఓట్లు దాటినటువంటి పార్లమెంట్లు 3 పార్లమెంట్లలో దాటినాయి. 1 మల్కాజిగిరి పార్లమెంటు, 2 చేవెళ్ళ పార్లమెంటు, 3 మెదక్ పార్లమెంటు. వెన్ యూ కంపేర్ మల్కాజిగిరి విత్ మెదక్, మల్కాజిగిరిలో మీకు తెలుసా అప్పుడు 32 లక్షల ఓట్లు ఉండే. 32 లక్షల ఓట్లలో అక్కడ వరకు 2 lakhs పైచీలకు వచ్చినాయి. చేవెళ్ళ 24 lakhs ప్లస్ ఉండే, దాంట్లో వరకు 2 lakhs వచ్చినాయి. బట్ వేరాజ్ మా మెదక్ పార్లమెంట్ 14 lakhs, 14 లక్షలలో నాకు 2 lakhs పైచీలకు వచ్చినాయి. ఐ వాజ్ ద లాస్ట్ క్యాండిడేట్. లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ రోజు నాకు అవకాశం ఇచ్చింది పార్టీ. 2 lakhs పైచీలకి తెచ్చుకున్నాం. ఈసారి కూడా పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. పోటీ చేయాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని అధిష్టానం ముందు ఉంచారా? అడిగితే తప్పకుండా పోటీ చేస్తామని చెప్తాను. సో మీరు రాబోయే ఎన్నికల్లో మెదక్ నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అదే పార్టీ చెప్తే చేస్తాం, పార్టీ బీఫామ్ ఇస్తే చేస్తాం తప్పకుండా. నన్ను అడిగితే పోటీ చేస్తావా చేయమంటే చేస్తా అని చెప్తాను. లాలిత్య మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. రఘునందన్ గారు, మీరు అన్నట్టు మీడియా ఇంపాక్ట్ అయి ఉండొచ్చు, సూడో ఇంపాక్ట్ అయి ఉండొచ్చు, ప్రజలు నమ్మి మీకు వేయలేదు అనేసి అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం లేదంటలేను, మాకంటే ఎక్కువ కాంగ్రెస్కి వేసుకొని అంటే ఆటోమేటిక్గా అదే అవుతుంది. కానీ ఎందుకు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ని చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి, అమలు చేస్తున్న పద్ధతి కానివ్వండి, మీకేమైనా ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉందా? ఫర్దర్గా మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా మీకు రాదు అనే ఏమైనా అనిపిస్తుందా మీకు? భవిష్యత్తు లోపల ఈ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. 23లో అయితే ఎలక్షన్స్, 22లో అయితే, 24లో అయితే ఐ కెనాట్ సే. బట్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నెక్స్ట్ ఆల్టర్నేట్గా భారతీయ జనతా పార్టీని ప్రజలు అంగీకరిస్తారు. వీళ్ళ పాలన ఒక 6 నెలలు చూసిన తర్వాత ప్రజలకు అర్థమవుతుంది కాంగ్రెస్ ఏం చేయగలుగుతుంది, ఏం చేయలేదు అనేది. ఒక 6 నెలలు చూస్తే ప్రజలకు అర్థమవుతుంది. అప్పుడు ది బెస్ట్ ఆప్షన్ బిఫోర్ ద తెలంగాణ పీపుల్ ఈజ్ భారతీయ జనతా పార్టీ. ఇండైరెక్ట్ గా మీరు కూడా 6 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉండకపోవచ్చు అనే చెప్తున్నారు. పదం చెప్పలేదు నేను. అంటే ఇప్పుడు అన్నారు కదా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు మనగలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వాళ్ళు సెల్ఫ్ గోల్స్ చేసుకొని, వాళ్ళ కాళ్ళు వాళ్ళు బట్టి పంచాయతీ చేసుకొని, పీతల పంచాయతీ చేసుకొని, ఒకరినొకరు లాక్కొని వాళ్ళు నష్టం చేసుకుంటే మేం చేయగలిగేది ఏముండదు. బట్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉండాలని నేను కోరుకుంటాను. డెమోక్రసీని గౌరవించే వ్యక్తిగా. ఉంటారా పోతారా మీ ఇష్టం. అది మీకు ఉద్యోగం ఇచ్చింది ఆర్టీవీ, 5 ఏళ్ళు ఉంటారా ఉండరా అనేది మీ ఇష్టం. మేమేం చేస్తాం దానికి? ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది మీకు ఎలా అనిపించింది? అంటే ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని అనిపించిందా మీకు? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ సంథింగ్. నాట్ ఈవెన్ 1 month కూడా కాలేదు.
ఇంత తొందరపడి అసలు మాట్లాడడం అనేది డెసిషన్స్ అనేది సరైనది ఫాస్ట్గా కాదని. తీసుకుంటున్నారు కదా ఏది ఇంత తొందరపడి ఒక ప్రభుత్వం మీద మనం ఒక నిర్ణయానికి రావడం అనేది సమంజసమైంది కాదు. కాకపోతే యువకుడు ఉత్సాహవంతుడు ఏదో చేయాలనేటువంటి తపనున్నాడు, బాగా చేయాలని కోరుకోవడంలో తప్పుందని నేను అనుకోను. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ టు సంథింగ్ టు కామెంట్ ఆన్ దిస్ గవర్నమెంట్, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్. ఒక 6 నెలలైనా వాళ్ళకి అవకాశం ఇచ్చి 6 నెలల లోపల వాళ్ళ మంచి చెడు ఏంది అనేది మాట్లాడమని డెఫినెట్గా ఆ రోజు ఉన్నట్టు చెప్పిపోతా, నాకేం మొహమాటం లేదు. ఎడిటర్ మిమ్మల్ని మరో క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. సార్ ఇప్పుడు కొల్లాపూర్ నుంచి బర్రెలెక్క పోటీ చేసింది కదా, పవన్ కళ్యాణ్కి వచ్చిన పొత్తుల భాగంగా వచ్చిన ఓట్లు కూడా కనీసం ఆమెకు వచ్చిన ఓట్లు కూడా రాలేదన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? కొన్ని సీట్లలో నోటాకు వచ్చిన నోట్లు కూడా రాలేదని మిత్రులు సోషల్ మీడియాలో పెడతా ఉంటారు. గెలిచినావో ఓడినావో అనేది చర్చించాలి కానీ వై యూ వాంట్ టు కంపేర్ విత్ జనసేన అంటే జనసేనతో మేము పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేనటువంటి మిత్రులు ఏం చేస్తారంటే బర్రెలెక్కకు జనసేన కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయని పెడతారు. దట్ ఈస్ ద పర్సెప్షన్. ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఆయనకు మేము జనసేనతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయన తన అభిప్రాయాన్ని ఆ రకంగా వ్యక్తం చేస్తాం. అమ్మాయి ఒక నిరుద్యోగి, ఒక సామాన్యురాలు, ఇది ఒక బలమైన పార్టీ అయింది కూడా కనీసం అమ్మాయికి వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఆ విధంగా ఆ అమ్మాయికి ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆ అమ్మాయి చేసినటువంటి పోరాటం వేరు. అనుకోని రీతి లోపల ఆమె మీడియా ముందు మాట్లాడి ఆ తర్వాత ప్రభుత్వం ఆమెను పెట్టినటువంటి ఇబ్బందితోటి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు అమ్మాయి అడిగింది కరెక్టే కదా, అమ్మాయి గొంతును ఎందుకు నొక్కాలనుకుంటున్నారు, డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలి కదా, ప్రశ్నించేటోడు ఉండాలి కదా అని బర్రెలెక్కకు మద్దతుగా అనేక మంది ఓటర్లు నిలబడ్డారు. ఇట్ ఈస్ రైట్. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమ్మాయి మాట్లాడింది కాబట్టి తనకు అంత మద్దతు లభించింది అక్కడ. సో జనసేనకు వచ్చినటువంటి ఓట్లని బర్రెలెక్కకు వచ్చినటువంటి ఓట్లని కంపేర్ చేయొద్దు. నేను అదే చెప్తా ఉన్నా మీకు. ఒక సీటు, ఒక వ్యక్తి, ఒక పోటీ, ఒక ఎన్నిక, ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు, పొంతన ఉండదు. మళ్ళీ చెప్తా ఉన్నాను నేను మీకు రిపీటెడ్గా. డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్, వన్ క్యాండిడేట్ విత్ అనదర్ క్యాండిడేట్. ఎవరికి ఉండే ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది, ఎవరికి ఉండే గొప్పతనం వాళ్ళకి ఉంటుంది. రైట్, ఫైనల్ లాస్ట్ 2 క్వశ్చన్స్. లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈడీ చీఫ్ నెంబర్ ఉంటే వారికి ఫోన్ చేసి అడుగుంటే ఈజ్ ద రైట్ పర్సన్ టు గివ్ ద అప్రోప్రియేట్ ఆన్సర్. బట్ బీయింగ్ అన్ అడ్వకేట్గా నన్ను అడిగితే ఇట్ టేక్స్ టైమ్, బట్ డెఫినెట్లీ షీ విల్ గో బియాండ్ బార్స్. ఆ మాట కట్టుబడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతామని అంటున్నారు. సో పూర్తి స్థాయిలో డ్రగ్స్ లేని నగరంగా మార్చడం సాధ్యమని అనుకుంటున్నారా? చిత్తశుద్ధి కనిపిస్తుందా? సో చిత్తశుద్ధితో ఆ పని చేయాలని కోరుకుంటాను. భాగ్యనగరం లోపల స్కూళ్ళల్లో డ్రగ్స్ అమ్మేటువంటి కల్చర్లోంచి భాగ్యనగరం బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ దిశగా ఈ ప్రభుత్వం అడుగులేస్తే అభినందిస్తాను. కానీ మాటలు కోటలు దాటితే చేతులు తంగెలు దాటాయి అన్నట్టుంటే మాత్రం డెఫినెట్గా దాన్ని మళ్ళీ క్రిటిసైజ్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చేస్తాం. మరొక మాట అన్నారు ముఖ్యమంత్రిగా, నేను భాగ్యనగరంలో తెలంగాణలో డ్రగ్స్కి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తాను, దీనికి మీరు సహకరించండి అన్నాడు. 100% భారతీయ జనతా పార్టీగా డ్రగ్స్కి వ్యతిరేకంగా 100% ఆయన తీసుకునేటువంటి చర్యల్ని అవి వెంజన్స్ లేకుండా, వ్యక్తుల మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేకుండా జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్స్ని ఒక బాధ్యత గల పౌరునిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా 100% సపోర్ట్ చేస్తాం మేము. కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అది వెంజన్స్ పాలిటిక్స్కి ఉపయోగపడేలాగా ఉండకూడదు. ఒక అడ్వకేట్గా చెప్తా ఉన్నా నేను, ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేసి, ఒక సంస్థని టార్గెట్ చేసి వాళ్ళని స్క్రూ చేసేటువంటి కార్యక్రమం ఉండొద్దు. ఎందుకంటే క్వశ్చన్, గతంలో ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు గోల్డ్ల శాంపిల్స్ అవి తీసుకునేటప్పుడు ఒక సెక్షన్ ప్రకారం గోల్డ్ల శాంపిల్స్ తీసుకోవాలంటే కోర్టు అనుమతి అని మీరు వెళ్ళండి అని నిందితులుగా ఉన్న వాళ్ళకి మీరు ఒక ఐడియా ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా రోహిత్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఫాలో కావాల్సినటువంటి ప్రొసీజర్ ఏంది అని చెప్తాం. రోహిత్ ముద్దాయి, నోటీస్ ఇవ్వు, ఇంటికి రా, తలుపు కొట్టు, తీయి, తలుపు తీసిన తర్వాత అరెస్ట్ చేయి. తలుపులు లోటు కొడతాం, అర్ధరాత్రి చేసేస్తాం. నీ పర్మిషన్ లేకుండా రఘునందన్ రావు అప్పుడు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే సమాజానికి, పోలీసోడు బండి ఆపి నీ గోర్లు కట్ చేస్తా, నీ వెంట్రుకలు కట్ చేస్తా, నీ శరీరంలో ఒక పోర్షన్ నేను కట్ చేసుకొని తీసుకుపోతా అంటే నీకు హక్కు లేదు అని చెప్తా ఉన్నా నేను. సో ఇప్పుడు సంబంధించి వాళ్ళు ఏదైనా చట్ట ప్రకారం చేయమని చెప్తా ఉన్నా. ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చి ఓ సంచి తీసుకొని వచ్చి పోలీసుడు ఆ సంచి పెట్టి అందులో గంజాయి ఉంది, రోహిత్ నడు నువ్వు గంజాయి అమ్ముతున్నావు అని రిమాండ్ చేస్తే నేను సపోర్ట్ చేయమంటే చేయలేను పోలీసు వాళ్ళకి. నేను అదే చెప్తా ఉన్నా, వెంజన్స్ లేకుండా నీతిగా నిజాయితీగా డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేయండి, దానికి సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నాం. నాకు రోహిత్ నచ్చది, నేను ఇవాళ హోమ్ మినిస్టర్ కుర్చీలో ఉన్నా, వీడు నన్ను బాగా సతాయించిండు, తీసుకుపోయే బాగా అని కార్లో పెట్టి ఎత్తుకురమ్మంటే దాన్ని మీరు సపోర్ట్ చేయమంటే నేను చేయలేను. చట్టం తెలిసిన వ్యక్తిగా నేను దాన్ని అపోజ్ చేస్తాను. నువ్వు గోర్లు కత్తిరించాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. ఒక మనిషి శరీరం నుంచి ఒక పార్ట్ తీసుకోవాలనుకుంటే, స్క్రూటినీకి పంపాలనుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నేను ప్రొసీజర్ ఫాలో కమ్మంటున్నా. నేను పోలీసు కాబట్టి ఎవరినైనా అరెస్ట్ చేస్తా అంటే అది నీకు లేదు హక్కు అని చెప్తా ఉన్నా. ఇండియన్ పీనల్ కూడా ఎక్కడ నీకు అవకాశం కల్పించలేదు అని చెప్తా ఉన్నా. దెర్ ఆర్ సర్టెన్ ప్రొసీజర్స్ లేడ్ డౌన్ అండర్ ద లా, యూ ఫాలో దట్ లా అని చెప్తా ఉన్నా. నువ్వు కట్ చేసి తీసుకునే అధికారం నీకు లేదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ని ఫాలో కాకుండా 5వ అంతస్తులో కూర్చోబెట్టి కెమెరా పెట్టి తీసేస్తాం, నువ్వు గోరు కట్ చేసి ఇస్తావా చేస్తావా అని బెదిరిస్తే
దాన్ని చట్టం అనుమతించదు అని చెప్పిండు రఘునందన్ రావు. అంతేగాని డ్రగ్స్కి వ్యతిరేకంగా కొట్లాడొద్దు, డ్రగ్స్ మీద కేసులు చేయొద్దు, నేనే కదా గొడవ చేసింది అకున్ సబర్వాల్ గారి మీద. రైట్ నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ జరగాలని నేను కోరుకుంటా. Right. డ్రగ్స్ రహిత సమాజం ఉండాలని నేను కోరుకుంటా. రైట్. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించి రేవంత్ రెడ్డి పోరాడారు, మీరు కూడా పోరాడారు. ఇప్పుడు హెచ్ఎండిఏ కమిషన్ అన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇది సరైన నిర్ణయం అని అనుకుంటున్నారా? హెచ్ఎండిఏ కమిషనర్ని మొన్న రేవంత్ గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నిండు శాసనసభలో ఒక మాట చెప్పిండ్రు. ఏమని? స్పీకర్ గారు వాళ్ళని ఎవరిని సస్పెండ్ చేయకండి, వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళని అక్కడనే కూర్చోబెట్టాలి, వాళ్ళు వినాలే మనం మాట్లాడేటి, వాళ్ళకి అసలు సంగతి ఏందో అర్థం కావాలి అన్నారు. అయితే ఆ మాట అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 24 గంటలలోనే అరవింద్ కుమార్ గారిని అక్కడి నుంచి పంపించినారు. పంపించకుండా ఉంచి అక్కడనే ఉంచి ఏ అరవింద్ కుమార్ అయితే నీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే సమాచారం ఇవ్వలేదో, ఇలా మీరు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఆయన తీసుకొచ్చి ఆఫీసులో నిల్చోబెట్టి బిడ్డ ఫైల్స్ తీసుకురా అని పిలిచి ఒక్కొక్క కాగితం అడిగి తీసుకొని నోటీస్ ఇచ్చినావు కదా, 1000 కోట్లకి నష్టపరిహారం, పరువు నష్టం దావా ఇచ్చినావు కదా, దానికి సమాధానం రాయమని ఆయనతోటే రాపిచ్చి ఆయనతోటే కోర్టుకు జవాబు పంపించి ఆయననే చేసినటువంటి తప్పని మనం ఆరోపించినాం కదా, ఆయన జైలుకు పంపాలి రేవంత్ రెడ్డి గారు. ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా? మీరేమన్నారు అసెంబ్లీలో? బీఆర్ఎస్లో అన్నే ఉండాలి, మనం చెప్పేది వినాలే, స్పీకర్ గారు దయచేసి ఎవరిని బయటికి పంపొద్దని స్పీకర్ గారికి అప్పీల్ చేసినారు. నేను అడుగుతున్నా, అరవింద్ కుమార్ని అక్కడనే నిల్చోబెట్టాల్సింది రేవంత్ రెడ్డి గారు. దా బిడ్డ ఫైల్ తీసుకొని రా, ఓఆర్ఆర్ టోల్ గేట్కి సంబంధించిన అన్ని ఫైళ్ళు తీసుకురా, సంతకం పెట్టే కంటే ముందు 3 రోజులు నువ్వు ఏడిపోయినావు, నీ పర్సనల్ ఫోన్ ఏంది, నువ్వు బయటికి పోయినప్పుడు వాడిన ఫోన్ ఏంది, నువ్వు హైదరాబాద్ దాటి బయటికి ఎట్లా పోయినావు, నీ విమానం టికెట్లు ఏమనేది ఇంటెలిజెన్స్ వాళ్ళని అడిగి తీసుకొచ్చి ముంగట పెట్టి స్క్రూ చేసి అరవింద్ కుమార్ని ఆడికెళ్ళే పంపాల్సింది జైలుకి. ఎందుకు పంపుతలేరు? రేపు కాళేశ్వరం కూడా మాట్లాడాల్సి వస్తుంది రేవంత్ గారు. కేంద్ర హోంమంత్రిని కలిసి నేను దరఖాస్తు ఇచ్చినా ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు అన్నారు. రేపు మీ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ మేడిగడ్డకే ఆపుతారా? ఎల్ఎన్టీ వరకే ఆగిపోతుందా మీ ఇన్వెస్టిగేషన్? లేదా మెగా కృష్ణారెడ్డి గారికి కూడా మీ ఇన్వెస్టిగేషన్ పోదా? చూస్తాం. అందుకనే ఒక 6 నెలలు పనిచేయనియండి రోహిత్ గారు. 6 నెలల తర్వాత ఇదే రఘునందన్ గొంతు వస్తుంది కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా సాక్ష్యాల ఆధారాలు తీసుకొని వచ్చి మాట్లాడతాం. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ముందుంది మంచి కాలం మనకే, 6 హామీలు అమలు కష్టసాధ్యం కాంగ్రెస్ అని అంటున్నారు. మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారా? తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చిన రోజే చంద్రశేఖరరావు గారికి శాంక్టిటీ పోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి తెలంగాణ ప్రజలతోటి పేగుబంధం తెగిపోయింది. ఇంకా బీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో కనుమరుగైతుంది. వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో 6 హామీల విషయంలో బీఆర్ఎస్ లేదు. సులభ సాధ్యమా కష్టసాధ్యం? బీఆర్ఎస్ అనేది అడ్రస్ లేకుండా పోయేటువంటి పార్టీ. వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన కాంగ్రెస్ లేదు. భవిష్యత్ పోటీ 6 హామీలు, భవిష్యత్ పోటీ అంతా కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే నడుస్తుంది. అది పార్లమెంట్లోనే తేలిపోతుంది. బీఆర్ఎస్కి ప్రజలు ఓట్లు వేయరు, బీఆర్ఎస్ కనబడకుండా పోతుంది, బీఆర్ఎస్కి అడ్రస్ ఉండదు. నువ్వు పేరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మార్చిన రోజే మళ్ళీ చెప్తున్నారు రోహిత్ గారు, వాళ్ళకి తెలంగాణ ప్రజలతోటి పేగుబంధం తెగిపోయింది. ఇక వాళ్ళు మళ్ళీ ఈ జనం లోపల కనబడరు, వాళ్ళతోటి కాదు. ఈ లొడలొడలొల్లి 6 నెలల కంటే ఎక్కువ మనుగడ సాగించదు. 6 నెలల తర్వాత బీఆర్ఎస్ అనేది అటు అసెంబ్లీలో ఉండదు, ఇటు పార్లమెంట్లో. రాబోయే రోజుల్లో పోటీ అంతా కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంతే, 100% మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మార్చుకుంటే మళ్ళీ బంధం ఏర్పడుతుందా? అది నాకు సంబంధం లేనటువంటి అంశం. అది ఒకసారి పేగుబంధం తెగిపోయిన తర్వాత, నీకు పుట్టిన బిడ్డ నీకు పనికిరాదని చెత్తకుప్పల వారేసిపోయిన తర్వాత 6 నెలల తర్వాత వచ్చి ఆ పిల్లు ఉన్నదా లేదా అని వెతికితే అప్పటి కుక్కలు తినవచ్చు, నా పందులు తినవచ్చు, ఇంకేమైనా కావచ్చు. పేగుబంధం తెంచుకొని అవతల వారేసిపోయినా మళ్ళీ నా బిడ్డ అని ఎట్లా వస్తావు ఇంటికి? ఏ ముఖం పెట్టుకొని వస్తావు? ఏ ఎర్రబెల్లిని తోలుకొని వస్తావు, ఏ నల్లబల్లిని తోలుకొని వస్తావు? రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మనుగడ ఉండకూడదు అని బీజేపీ అన్న ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందా? ప్రజలు కోరుకుంటే పార్టీలు బతుకుతాయి, ప్రజలు వద్దనుకున్న రోజు పార్టీలు మనుగడ కొనసాగించవు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో మీరైనా నేనైనా మాట్లాడగలుగుతాం, మన అభిప్రాయం చెప్పగలుగుతాం, ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రజలు వద్దనుకున్న తర్వాత బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది? చాలామంది నాయకుల్లాగే రేపు ఏదైనా ఒక రోజు ప్రజలు కోరుకుంటున్నారు అని రఘునందన్ బీజేపీని వదిలి వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందా? పార్టీని వదిలేసే అవకాశం? సో మీరు ఇన్నిసార్లు పోయినసారి వచ్చిన రోజు కూడా అదే ప్రశ్న అడిగినారు, ఈ రోజు వచ్చిన రోజు కూడా అదే ప్రశ్న అడిగినారు. ఆ రోజు అదే సమాధానం చెప్పినా ఈ రోజు అదే సమాధానం చెప్తాను. నేను ప్రజలు కోరుకుంటే పార్టీ మారాల్సిన అవసరం లేదు. పార్టీ మారిన నాయకులు ప్రజలు కోరుకుంటే మారిందని చెప్పలేదు. చాలామంది అయ్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ, వివేక వెంకటస్వామి గారు కానీ, ఇంకొకరు కానీ ఇక్కడ ఉంటే గెలవమేమో, అక్కడికి పోతే గెలుస్తామని ఆశతోటి పోయారు తప్ప ప్రజలు కోరుకుంటే పోయారని నేను అనుకోవట్లేదు. ఏ ప్రజలు వచ్చి మిమ్మల్ని పార్టీ మారమని చెప్పరు సార్. ఇవన్నీ బయటికి చెప్పుకోవడానికి మనకు వచ్చేటువంటి మాటలు కాబట్టి మీకు నచ్చితే మీరు ఉంటారు, మీకు నచ్చకపోతే ఉద్యోగం మానేస్తారు. దేర్ ఎండ్స్ ద ఎపిసోడ్ అంతే, అందుకంటే ఎక్కువ ఏముంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా, ఐ విల్ కంటిన్యూ ఇన్ బీజేపీ, మై ప్రాసెస్ విల్ కంటిన్యూ విత్ బీజేపీ. ఏదైనా పార్టీ నుంచి బీజేపీకి వచ్చిన వాళ్ళు కూడా ప్రజలు కోరుకుంటే వచ్చారా, సొంత అవసరాలతో వచ్చారు? వాళ్ళ సొంత అవసరాల కోసం వచ్చారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చినందుకు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో
అత్యధిక స్థానాలను గెలవబోతున్నాము అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి బీజేపీకి మధ్య మాత్రమే పోటీ ఉంటుందని రఘునందనరావు చెప్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. అధిష్టానం టికెట్ ఇస్తే మెదక్ నుంచి పోటీ చేస్తాను అని రఘునందనరావు అంటున్నారు. ఇవి ఆర్టీవీ అన్సెన్సార్ విశేషాలు మాజీ ఎమ్మెల్యే రఘునందనరావుతో. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.